వెరీ గుడ్ ఈవినింగ్. ముందుగా ఈ పుస్తక రచయిత పెద్దలు గౌరవనీయులు సీనియర్ జర్నలిస్ట్ అంటే సరిపోతుంది, సీనియర్ ఆఫీసర్ లేదంటే దాకా మాట్లాడుతున్నాడు. బట్ ఇట్స్ అవర్ ఆనర్ ఫ్రమ్ అవర్ సైడ్. శ్రీ కందుల రమేష్ గారికి, అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ శాఖమూడి శ్రీనివాస్ ప్రసాద్ గారికి, మీ అందరికీ కూడా పేరు పేరున వెరీ గుడ్ ఈవినింగ్, నమస్కారాలు. ఈ అసైన్మెంట్ లో నాకు ముందు ఏమనిపించిందంటే దేర్ ఆర్ 2-3 సాహసోపేతమైనటువంటి పనులు జరిగినాయి. ఒకటి, ఎన్టీ రామారావు గారిని కెన్ వి రియల్లీ బైండ్ హిమ్ ఇన్ ఏ బుక్? ఏ ఫేజ్ తీసుకున్నా ఆ సాహసం రమేష్ గారు చేశాడు. ఆ పుస్తకాన్ని దాదాపు 500 పేజీలు, 470 పేజీలు పైగా ఉంది. ఒక టెక్స్ట్ బుక్ లాగా ఉంది. ఇట్స్ ఎ టెక్స్ట్ బుక్ ఆన్ లీడర్షిప్ లాగా ఉంది. దాన్ని రివ్యూ చేయమని చెప్పేసి శ్రీనివాస్ గారు నాకు చెప్పినప్పుడు, హౌ కెన్ వి యాక్చువల్లీ రివ్యూ ఎ బుక్, an encyclopedia on leadership in half an hour? అది రెండో సాహసం. ఇంకా మూడో సాహసం ఏంటంటే, ఈ రెండు సరిపోనట్టుగా శ్రీనివాస్ ప్రసాద్ గారు దాన్ని క్లుప్తంగా రివ్యూ చేస్తారని ఇప్పుడే ముక్తాయించారు. మరి క్లుప్తంగా రివ్యూ చేయాలంటే ఏం చేయాలో నాకు తెలియదు. సో ఏదేమైనా ప్లెజెంట్ ఈవినింగ్ కాబట్టి ఐ హోప్ యూ హ్యావ్ టైం. మీరందరూ టైం తీసుకుని ఇక్కడ వచ్చినందుకు ముందు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇట్స్ ఎన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏరియా. మనం ఎన్టీ రామారావు గారి లైఫ్ ని, ఎన్టీ రామారావు గారి రాజకీయ ప్రస్థానాన్ని ఒక మోడల్ గా పెట్టుకుని, లీడర్షిప్ అంటే ఎలా ఉండాలి, లీడర్షిప్ లో వచ్చే ఒడిదుడుకులు ఏంటి, లీడర్షిప్ అంటే అసలు ఎలా, దాని గురించి మనం ఎవరికి ఎలా చెప్తాము అని ఒక మెథాడికల్ గా మనం మాట్లాడుకుంటే, కథలాగానే మాట్లాడుకుందాం, లీడర్షిప్ క్వాలిటీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ లీడర్షిప్ క్వాలిటీస్ వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు ఫలానా టైంలో ఫలానా విషయంలో అలా చేశారు కాబట్టి అని ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవడానికి మనకి ఫ్యూచర్ జనరేషన్స్ పనికి రావాలి. మనకి పనికి వస్తుంది, మనకు అర్థమవుతుంది. కానీ ఈ బుక్ రాసిన ఉద్దేశం అది అని నేను అనుకుంటున్నాను. ఎన్టీ రామారావు గారు ఎవరో తెలిసిన వాళ్ళకి లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి పుస్తకం రాసిందని నేను అనుకోవట్లేదు. రమేష్ గారు ఏం చేశారంటే, ఎన్టీ రామారావు గారిని ఒక ఎగ్జాంపుల్ గా చూపిస్తూ, లీడర్షిప్ అంటే ఏంటి, లీడర్షిప్ లో ఎలాంటి ఫేజెస్ ఉంటాయి, ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, ఎలాంటి కష్ట సుఖాలు ఉంటాయి, ఎలాంటి లక్షణాలు నిజంగా లీడర్ ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రెసిలియంట్ అండ్ సస్టైనబుల్ లీడర్ గా డిస్క్రైబ్ చేయడానికి అవకాశం ఉంది అన్న విషయాల గురించి రాశారు. కాబట్టి మనం కూడా అదే ఉద్దేశంతో ఆ రివ్యూ చూద్దాం. నేనేమనుకున్నానంటే, డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ గారు నన్ను అడిగినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను కూడా మేనేజ్మెంట్ స్టడీస్ చేశాను జాన్స్ హాప్కిన్స్ లో. మాకు జనరల్ లీడర్షిప్ మీద 2 సబ్జెక్ట్స్ ఉండేవి. ఆ 2 సబ్జెక్ట్స్ లో కూడా ట్రైట్స్ ఆఫ్ ఎ లీడర్, బిహేవియర్స్ ఆఫ్ ఎ లీడర్. లీడర్షిప్ ట్రైట్స్ ఏంటి, లీడర్ అంటే మనం ఏదో అనుకుంటున్నాం, పలానా లీడర్ అనాలనుకుంటున్నాం. ఎలాంటి ట్రైట్స్ ఉండాలి, లక్షణాలు ఉండాలి, ఎలాంటి బిహేవియర్స్ ఉండాలి. ఈ 2 ప్రాక్టికల్ గా ప్రాగ్మాటిక్ గా వాళ్ళు ఏ మేరకు మేళవించి పనులు చేయగలిగారు, ఎవరి కోసం చేశారు, ఎలాంటి పనులు చేశారు. మనకు అనేక మంది లీడర్స్ ఉన్నారు, అనేక దేశాల్లో అనేక ఎగ్జాంపుల్స్ మనకి చిన్నప్పటి నుంచి చూస్తానే ఉన్నాం. మనం హిట్లర్ని లీడర్ అన్నారు, ఒసామా బిన్ లాడెన్ ని లీడర్ అన్నారు, ఎన్టీ రామారావు గారిని లీడర్ అంటున్నాం, ధర్మరాజుని అన్నాం, కృష్ణుడిని అన్నాం, ఇంకొకళ్ళు అన్నాం, వీళ్ళందరినీ లీడర్స్ అని అంటున్నాం. బట్ వీళ్ళందరినీ రంగరించి ఒక మిక్సీలో వేసి క్రీమ్ తీస్తే మనకి ఏది మంచి ఏది చెడు అనేది కూడా మనకు తెలుసు. ఆ మంచి చెడుని మీరు కేటలాగ్ చేస్తే దేనికోసం మనం చూడాలి, అవి ఈ పర్సన్ లో ఉన్నాయని మీరు ఏ ఎగ్జాంపుల్ ని తీసుకుని చెప్పగలుగుతున్నారు అన్నది అదొక ఛాలెంజ్ గా తీసుకుని ఐ థింక్ హీ డాక్యుమెంటెడ్ ద లీడర్షిప్ క్వాలిటీస్ ఆఫ్ ద లీడర్షిప్ ఆ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఎన్టీ రామారావు గారు నేను అనుకుంటున్నాను.
అయితే పేరు కూడా చాలా బాగా పెట్టారు. ఇట్స్ యాక్చువల్లీ వెరీ, అంటే మ్యావరిక్ మనకు అర్థమవుతుంది. మ్యావరిక్ అంటేనే అసాధారణమైనటువంటి పనులు చేయగలిగిన వాళ్ళని మనం మ్యావరిక్స్ అన్నాం. బాగానే ఉంది. మళ్ళీ రెండో పదం ఇంకా చాలన్నట్టుగా మెస్సయ్య అని పెట్టారు. మెస్సయ్య అంటే సేవియర్, ద పర్సన్ హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ యూ, the person who can lead you, the person who can show you the way, the person who can bring you out of your whatever situation. అంటే తెలుగు ప్రజలు 80వ దశకంలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో వాళ్ళని ఆ పరిస్థితిలో నుంచి బయటకు తీసుకొచ్చి ఆ పరిస్థితిలో నుంచి ఒక మంచి మార్గంలో వీళ్ళని అభివృద్ధి పదంలోకి నడపాలంటే ఏం చేయాలో మనందరి దగ్గర అనేక మార్గాలు ఉంటాయి. మనకున్న మార్గాల కంటే కూడా మ్యావరిక్ వేలో ఆయనకున్న ఆలోచనలు డిఫరెంట్ గా ఉంది. కాబట్టి అవన్నీ కూడా మ్యావరిక్ లోకి నెట్టేసాడు రమేష్ గారు తెలివిగా. సో ఇక్కడ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి ఆ టైటిల్ లో. ఒకటి వాట్ ఎవర్ ఎన్టీ రామారావు గారు డిడ్, ఇట్ వాజ్ అన్యూజువల్. అది ఎందుకు అన్యూజువల్ చెప్పాలి మనం. రెండవది అన్యూజువల్ గా ఏం చేశారు ఆయన, హీ ట్రై టు bring out people from their ఆ రోజున ఉన్న స్టేటస్ లో నుంచి ఒక పెద్ద స్టేటస్ లోకి, మంచి స్టేటస్ లోకి, డెవలప్మెంటల్ స్టేటస్ లోకి తీసుకురావాలి. ఈ 2 చేశాడు అని అంటున్నారు కాబట్టి, టైటిల్ అలా ఉంది కాబట్టి నేనేం చేశానంటే, ఓకే లెట్ మీ గో త్రూ దిస్ బుక్ అండ్ ఐడెంటిఫై సచ్ ఆస్పెక్ట్స్ ఫ్రమ్ ఎన్టీ రామారావుస్ లైఫ్ అని నేను అనుకున్నాను. నాకు ఆయన పర్సనల్ గా ఎలా తెలుసు, నాకేం తెలుసు, నేను పార్టీలో కార్యకర్తలు ఉన్నా ఏం తెలుసు అనేది, that should not influence my discussion here. I am basing my discussion only on the book. ఈ బుక్ లో ఏం రాశారో రమేష్ గారు, ఆయన ఎలా చూశారో ఎన్టీ రామారావు గారిని, అంతవరకే మనం లిమిట్ అవుతాం. ఈ ప్రాసెస్ లో నేను ఏదైనా మాట్లాడినా, నేను ఏదైనా రిఫర్ చేసినా, ఇంకెవరి పేర్లన్నా వచ్చినా, ఇది కాంటెక్స్ట్ కోసం వచ్చిన పేర్లే కానీ ఇట్స్ నైదర్ ఏ కాంప్లిమెంట్ నార్ ఏ క్రిటిసిజం ఆఫ్ ఎనీ అదర్ ఇండివిజువల్. మన సబ్జెక్ట్ మ్యాటర్ కాదు. మన సబ్జెక్టు ప్యూర్లీ ఎన్టీ రామారావు. ఓకే, నేను ఏం చేయాలనుకున్నానంటే, ఏం చూడాలనుకున్నానంటే, ఈ పుస్తకంలో ఎన్టీ రామారావు గారిని నేను లీడర్ గా ఒప్పుకుంటాను, ఆ ఉద్దేశంతో ఈ పుస్తకం చదువుతున్నాను. లేదా నేను ఒక క్రిటిక్ ని, ఆ ఉద్దేశంతో ఈ పుస్తకం చదువుతున్నాను. నాకు ఎన్టీ రామారావు గారు ఎవరో తెలియదు, అలా నేను ఈ పుస్తకం చదువుతున్నాను. ఎలా చదివినా నేను ఐ విల్ బి లుకింగ్ ఫర్ దీస్ థింగ్స్. ఏ చాప్టర్ లో ఎక్కడ ఎలా వచ్చిందో చూసి ఐ విల్ బి హ్యాపీ వన్ వే ఆర్ అదర్. ఒకటి, ఎ గుడ్ లీడర్ అని మనం అనుకున్నప్పుడు, ఎస్పెషల్లీ డెమోక్రటిక్ సెటప్స్ లో, ప్రజాస్వామ్యాల్లో నాయకులు అని మనం వాళ్ళని అనాలంటే అట్లీస్ట్ వాళ్ళకు ఉండాల్సినటువంటి ఒక 10 యాట్రిబ్యూట్స్ అనుకోండి, క్యారెక్టర్స్ అనుకోండి, బిహేవియర్స్ అనుకోండి, అచీవ్ చేయగలిగినటువంటి సందర్భాలు అనుకోండి, వాటి సమ్మరీని ఎలా చూస్తారు, వాళ్ళలో విజనరీ థింకింగ్ ఉండాలి. విజనరీ థింకింగ్ అంటే మనందరూ రోజు ఏదో ఒక విషయాన్ని గురించి మాట్లాడుతూనే ఉన్నాం, ఏదో ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తూనే ఉన్నాం. కొన్ని ఇమీడియట్ గా ట్రాన్సాక్షనల్ థింకింగ్ ఉండొచ్చు. మనం ఇక్కడ ముగ్గురు కూర్చుంటే ఇబ్బందిగా ఉంది కాబట్టి ఒక ఆయన లేస్తే దాంట్లో కూర్చున్నాడు అనుకోండి, అది ట్రాన్సాక్షనల్, దాంట్లో విజన్ ఏమి ఉందని అనుకోవట్లేదు. కానీ ముగ్గురు కూర్చుంటే ఇబ్బంది ఏమో, ఇద్దరిద్దరికి ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో అని శ్రీనివాస్ ప్రసాద్ గారు అనుకున్నాడు అనుకోండి, నిన్నో మొన్నో 4 రోజులు ముందు, దాన్ని మనం విజనరీ కేటగిరీలో వేస్తాం. రేపు కోసమే కాదు, ఎల్లుండి కోసమే కాదు, నెక్స్ట్ ఇయరే కాదు, ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళకి నేను ఇలా చేయాలి అనుకుని ఇంకా ముందుగా మీరు ఆలోచించగలుగుతున్నారు అనుకోండి, ఎస్, ఆ విజనరీలో అనే స్కేల్ ఆఫ్ 1 to 100 మీరు ఎంత బాగా విజనరీ లీడర్ అని చెప్పుకోవచ్చు. ఎన్టీ రామారావు గారు విజనరీ లీడరా, విజనరీ థింకింగ్ ఉందా ఆయనకి, లేదా మనం చూడాలి ఈ పుస్తకంలో. తర్వాత ఆబ్వియస్లీ ఎంతో కొంత కరిష్మా లేకపోతే మిగతా జనాలు మనం ఒప్పుకోరు కదా. కరిష్మా కమ్స్ ఫ్రమ్ డిఫరెంట్ డైమెన్షన్స్. కొంతమందికి చదువు వల్ల వస్తుంది, కొంతమందికి వ్యాపారం వల్ల వస్తుంది, కొంతమందికి షియర్ బ్యూటీ వాళ్ళ అందాన్ని పెట్టి రావచ్చు, కొంతమందికి వాళ్ళు చేసే మంచి పనులను పెట్టి రావచ్చు. మదర్ తెరిసా గారికి కరిష్మా ఒక రకంగా వస్తుంది, ఇంకో పెద్ద ఫిల్మ్ స్టార్ కి కరిష్మా ఒక రకంగా వస్తుంది, ఎన్టీ రామారావు గారి కరిష్మా ఇంకొక రకంగా వచ్చి ఉంటుంది. ఎలా వచ్చి ఉంటుంది, ఎక్కడ వచ్చి ఉంటుంది, ఎందుకు మనం ఎన్టీ రామారావు గారిని కరిస్మాటిక్ లీడర్ అని అనగలం. అలాగే
కరేజ్ టు డిస్టర్బ్. అరే జరుగుతుంది కదా, జరిగేదాన్ని జరగనిస్తే పోదు కదా, మనం ఎందుకు అడ్డు నిలబడాలి, మనం ఎందుకు దాన్ని మార్చాలని ట్రై చేయాలి, మనం ఎందుకు అంత తలనొప్పి నెత్తిన పెట్టుకోవాలి. సో కన్ఫార్మిటీ ఈజ్ జనరలీ ద వే వీ గో. మనందరూ కూడా ఏమనిపిస్తుంది అంటే, నలుగురితో నారాయణ జరుగుతుంది కదా, మనం ఎందుకు దాన్ని ఎదిరించాలి, మనం ఎందుకు దాన్ని మార్చాలి. మార్చాలి అంటే కష్టం కాబట్టి, మార్పు అనేది కష్టం కాబట్టి, అది ఎస్పెషల్లీ మనమే స్టార్ట్ చేసి లీడ్ చేసి మార్పు సాధించాలనేది ఇంకా కష్టం కాబట్టి జనరల్ గా మనం ఎవరు అంత దూరం వెళ్ళాం. కానీ ఒక ఆయన వెళ్ళగలిగాడు అనుకోండి, స్టేటస్ కోని క్వశ్చన్ చేయాలి, దాన్ని మార్చాలి ట్రై చేయాలి, ఆ మార్పు మీద స్ట్రాటజిక్ థింకింగ్ ఉండాలి, అది చేయగలిగినటువంటి పట్టుదల, దానికి కావాల్సినటువంటి కరిష్మా, జనాల్లో కొనే తత్వం, ఇవన్నీ ఉండాలి. ఉంటేనే అది వీలవుతుంది. నేను మార్చేస్తానని బయలుదేరాను అనుకోండి, మనం మార్చడానికి వీలు కాకపోవచ్చు. ఆయన మార్చడానికి ట్రై చేశాడు, ఆయన డిస్టర్బ్ చేయడానికి ట్రై చేశాడు. ఏమి డిస్టర్బ్ చేయడానికి ట్రై చేశాడు? తర్వాత మన ఒక అథారిటేరియన్ రెజీమ్స్ లో ఒక రకమైన ఆలోచనలు ఉంటాయి. నేను చెప్పాను కాబట్టి మీరందరూ వినాలి. డెమోక్రసీస్ లో మీరందరూ కోరుకుంటున్నారు కాబట్టి నేను ఆ పని చేస్తాను. యూ కెన్ టేక్ ఎయిదర్ అప్రోచ్, ఎయిదర్ ఆఫ్ దిస్ టూ అప్రోచెస్. మనం డెమోక్రసీస్ లో ఉన్నామన్న విషయాన్ని గుర్తించాలి కాబట్టి ఎన్టీ రామారావు గారు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలు ఏం ఆశిస్తున్నారు, దానికి అనుగుణంగా నేను వాళ్ళ పరిస్థితిని మార్చడానికి ప్రయత్నం చేయాలి అని అనుకున్నాడు అనుకోండి. ఎస్, అవి పీపుల్ సెంట్రిక్ గా ఉండాలి. పీపుల్ సెంట్రిక్ గవర్నెన్స్ కోసం ఆయన ప్రయత్నం చేయాలి. అలాంటి ప్రయత్నం చేస్తే డెమోక్రటిక్ గా ఆయన మంచి లీడర్ గా మనం గుర్తించవచ్చు. తర్వాత స్ట్రాంగ్ పర్సనల్ బ్రాండింగ్ ఉండాలి. మిమ్మల్ని చూడగానే గుర్తుపట్టాలి, మీరెవరో ప్రజలకు తెలియాలి. లేదంటే రోజు వెళ్ళి పరిచయం చేసుకోలేరు కదా, నా పెచ్చని సంవత్సరాన్ని నేను ఎంతమంది పరిచయం చేసుకోవాలి, అప్పుడు మీరు నా మాట ఎందుకంటారు, వినరు కదా. అందుకని ఎన్టీ రామారావు గారి కంటే ఒక బ్రాండింగ్ ఉండాలి. అంటే అలా క్యారెక్టర్స్, ఒక లీడర్ అవుతున్న క్యారెక్టర్ పెద్ద లీడర్ గా మనం గుర్తించాలంటే వాళ్ళకంటూ ఒక బ్రాండింగ్ ఉండాలి. వాళ్ళని జనం ఇమీడియట్ గా రికాల్ చేయగలరా, గుర్తించగలరా, గుర్తుకొస్తాడు ఆయన. ఆ తర్వాత ఆయన మాటలు కానీ, చేష్టలు కానీ, ఆయన డైరెక్షన్ కానీ, ఆయన లీడర్షిప్ కానీ అప్పుడు ఎలా ఉందో మనం అసెస్ చేయొచ్చు. ఐ థింక్ ఎన్టీ రామారావు గారు బ్రాండింగ్ విషయాలు ఎలా ఉన్నాయి, ఆయన ఎలా బ్రాండ్ చేసుకునేవాడు, ఆయన ఒక బ్రాండ్ గా గుర్తించారా ప్రజలు. అలాగే డిసైసివ్ లీడర్షిప్ ఉందా, వేగ్ గా ఉందా, వేవరింగ్ గా ఉందా. అంటే కొంతమందికి ఆలోచనలు ఉంటాయి, ఇవాళ ఒక రకంగా బయట పెడతారు, రేపు మళ్ళీ దాన్ని తిప్పి ఇంకొక రకంగా చెప్తారు. ఆ వేవరింగ్ ఉంటుంది. వేవరింగ్ అనేది ఎవల్యూషన్ అనుకోవచ్చు, ఎవల్యూషనరీ అనుకోవచ్చు. సందర్భంగా సమయానుకూలంగా నేను మారుతున్నానని కొంతమంది క్లెయిమ్ చేయొచ్చు. కానీ ప్రజలు దాన్ని వేవరింగ్ గా చూశారనుకోండి, అది ప్రమాదం. దాన్ని డిసైసివ్ గా చూశారనుకోండి, అది మంచిది. ఆయన డిసైసివ్ గా అంటే ఏంటి, ఆయన తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉన్నాడా, లేదు ఏదో పరిస్థితి బాగుండలేదు, ఇదేదో ఇబ్బందిగా ఉండలేమని చెప్పేసి మార్చుకుంటూ వెళ్ళాడా, అది కూడా మనం చూడాలి. తర్వాత ఆయనకి ఆర్గనైజేషన్ క్రియేట్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉందా. ఆయన ఎవరో పార్టీలో పనిచేసాడా, ఆయన పార్టీ ఆయన పెట్టుకుని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని దాని మీద పనిచేయాలని అనుకున్నాడా. టు స్టార్ట్ విత్ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఒక ప్లాట్ఫామ్ గా క్రియేట్ చేసుకుని ఆ ప్లాట్ఫామ్ నుంచి పనిచేయాలనుకున్నాడు. కాబట్టి ఎస్, ఆర్గనైజేషన్ క్రియేట్ చేయగలిగినటువంటి ఆలోచనలు, సామర్థ్యం ఆయనలో ఉన్నాయి. అది కూడా మనం చూడాలి ఎలా చేశారు. తర్వాత ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఇక్కడ అందరూ ఉన్నారండి, 100 మంది ఉన్నారు. మీ 100 మంది మధ్యలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అనుకోండి, ఆబ్వియస్ ఒక 5 నిమిషాల తర్వాత మీరు నా ఇంకా కోపంగా చూస్తారు, చిరాకులు చూస్తారు, పైకి లెగుస్తారు, ఇక చాలు లేవయ్య అంటారు, ముందు వెనకాళ్ళు లెగుస్తారు, తర్వాత మధ్యలో వాళ్ళు లెగుతారు, తర్వాత ముందు కూడా వెళ్ళిపోతారు. శ్రీనివాస్ ప్రసాద్ గారు కూడా వెళ్ళిపోతారు. ఇది నేను గమనించాలా వద్దా? ఇక్కడంటే 100 మంది కాబట్టి మనకు కనిపిస్తున్నారు కాబట్టి మనం గమనిస్తున్నాం. మీరు ఉమ్మడి రాష్ట్రంలో లేదా సౌత్ ఇండియాలో లేదా భారతదేశం రాజకీయాల గురించి మాట్లాడుతున్నప్పుడు మీకు భారతదేశం మొత్తం మీకు కనిపిస్తుందా? వాళ్ళ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీకు అర్థమవుతుందా? దాన్ని మీరు క్యాచ్ చేసి రిఫ్లెక్ట్ చేయగలుగుతున్నారా? దాని గురించి మీరు మాట్లాడగలుగుతున్నారా, ఆలోచించగలుగుతున్నారా? మళ్ళీ పైయన్ని ట్రూ అవ్వాలి, ఈ పైన చెప్పుకున్నవన్నీ ట్రూ అవ్వాలి. చేయగలుగుతున్నారా? ఎన్టీ రామారావు గారు అలా చేయగలిగాడా ఏదన్నా, అది కూడా మనం చూడాలి. తర్వాత అఫ్ కోర్స్ రెసిలియన్సీ. అంటే చిన్న కష్టం వస్తే ఇంకా నాకు చాలే, ఇవన్నీ నాకు తలనొప్పి, నా పని నేను చూసుకుంటానని వెళ్ళిపోయాడా, కాదు కూడదని ఆగి ప్రయత్నం చేసి కరెక్ట్ చేశాడా, అది కూడా చూడాలి. ఆ తర్వాత
నేషనల్ లెవెల్లో మనం అనుకున్నట్టుగా బౌండరీస్ ఉంటాయి కదా. ఒక ఫ్యామిలీలో చేయటం వేరు, ఒక విలేజ్ లో చేయటం వేరు, ఒక జిల్లాలో చేయటం వేరు, ఒక రాష్ట్రంలో చేయటం వేరు, ఒక దేశంలో చేయటం వేరు. అంటే మీరు ఏ స్థాయి మనిషో దాన్ని బట్టి కూడా మనం ఈ లీడర్షిప్ అట్రిబ్యూట్స్ డిసైడ్ చేస్తాం, అనుకుంటాం. ఆయన నాయకుడు అందామా, ఒక మాదిరి నాయకుడు అందామా, పెద్ద నాయకుడు అందామా, గొప్ప నాయకుడు అందామా, మహానాయకుడు అందామా, ఏదో అంటారు కదా. దీనికి కూడా మళ్ళీ రిలేటివ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. వీటన్నిటికీ మనందరిలో ఉన్న లక్షణాలే ఇవి. ఎన్టీ రామారావు గారిలో కూడా ఉన్నాయి, ఇంకొక ఆయనలో కూడా ఉంటాయి. కానీ రిలేటివ్లీ స్పీకింగ్ దే ఆర్ అన్ మచ్ హైయర్ లెవెల్ కాబట్టి మనం వాళ్ళని గుర్తిస్తున్నాం. ఇవన్నీ మనకు లేవా అంటే మనకే ఉంటాయి, మన అందరిలోనూ ఉంటాయి ఎంతో కొంత. కాకపోతే మనకి ట్రాన్సాక్షనల్ గా ఉంటాయి. ఇవాళకి, రేపటికి, ఎల్లుండికి, మన అబ్బాయి చదువు విషయంలో, అబ్బాయి పెళ్లి విషయంలో, మన ఏదో ఎకరం కొనుక్కునే విషయంలో, అపార్ట్మెంట్ కొనుక్కునే విషయంలో ఎన్ని ఆలోచిస్తాం మనం. అందుకని మీరు మీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని మాట్లాడుతున్నప్పుడు మీరు ఏ స్థాయిలో ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన పొజిషన్ లో ఉన్నారు అన్నది కూడా కౌంట్. సో ఈ 10 మేజర్ క్యారెక్టరిస్టిక్స్ ని ఈ క్యారెక్టర్ లో ఎన్టీ రామారావు గారని ఒక లీడర్ విషయంలో మన రచయిత గారు ఎలా అసెస్ చేయగలిగారు, ఎలా అసెస్ చేయగలిగితే ఇంత పెద్ద టైటిల్ ఇచ్చేసాడు. ఇప్పుడు అది మనకు అర్థమైంది అనుకోండి, ఇంకా మీరు నిట్టి గ్రిట్టి డీటెయిల్స్, డేట్స్, పేర్లు, దాంట్లో కొన్ని వేల పేర్లు ఉన్నాయి, చాలా చాలా డేట్స్ ఉన్నాయి, చాలా చాలా విషయాలు ఉన్నాయి. 400 పేజీల్లో ఎవ్రీ లైన్ ఈజ్ లైక్ ఎ క్యాప్స్యూల్. అంత ఇన్ఫర్మేషన్ ని మనం మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. కానీ బ్రాడ్ గా ఈ 10 పారామీటర్స్ మీద ఎన్టీ రామారావు గారిని ఎలా మనం ప్రజెంట్ చేశాము, ఎలా మనం రాబట్టాము, ఇవన్నీ లక్షణాలు ఆయనలో ఉన్నాయి కాబట్టి ఎస్, హీ వాజ్ డెఫినెట్లీ ఏ మెవరీ అండ్ హీ వాజ్ డెఫినెట్లీ ఏ మెస్సయ్య అని మనం అనగలిగాం. కాబట్టి ఇట్స్ ఎ బయోగ్రఫీ ఆఫ్ ఎన్టీ రామారావు గారు అని కందులు రమేష్ గారు సాటిస్ఫై అయ్యాడు. ఆయన ఎందుకు సాటిస్ఫై అయ్యాడు ఒకసారి మనం కూడా మాట్లాడుకుంటే, మనం కూడా సాటిస్ఫై అయితే, మనం కూడా పుస్తకం తీసుకుంటే, మనం కూడా రకరకాలుగా దాంట్లో ఉన్న డీటెయిల్స్ అన్ని చూస్తే ఫర్ అవర్ సెల్స్, ఫర్ అవర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, మేబీ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ మనం కూడా కొంత కథల రూపంలో ఇదిగో ఇలా జరిగింది, ఆ సందర్భంలో అలా జరిగింది, ఎన్టీ రామారావు గారు ఇలా చేశాడు అని కథగా చెప్పుకోవడానికి, ఈ నాలెడ్జ్ ని నెక్స్ట్ జనరేషన్ ట్రాన్స్ఫర్ చేయడానికి, లీడర్స్ గా మన ఫ్యూచర్ జనరేషన్స్ ని తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని ఐ థింక్ ఈ డిజైన్డ్ యాజ్ అ టెక్స్ట్ బుక్. ఏదో స్టోరీ టెల్లింగ్, ఈ రోజు అయిపోద్ది, చదివింది, పక్కన పడేయండి, నవలు అని రాయలేదు ఆయన. యాక్చువల్లీ దీని పబ్లిషర్ గాని, పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ గాని, ద వే ద బుక్ ఈస్ ఫార్మాటెడ్ గాని, ద వే ద బుక్ ఈస్ ప్రింటెడ్ గాని చూస్తే ఇది లైబ్రరీలో ఉండాలి, లేదనుకుంటే టెక్స్ట్ బుక్ గా ఏదో క్లాస్ లో ఇవ్వగలిగినటువంటి పుస్తకాన్ని వాళ్ళు డిజైన్ చేశారు, విచ్ ఇస్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్. మనం ట్రేడ్ పబ్లికేషన్స్ అని ఉంటాయి. అంటే ఏంటంటే ఎన్టీ రామారావు గురించి నేను రాస్తున్నాను, ఏదో నాకు తోచి నేను రాసేస్తాను, దానికి రిఫరెన్సెస్ అవసరం లేదు, బిబ్లియోగ్రఫీ అవసరం లేదు, నేనేమి డేట్స్ ని వ్యాలిడేట్ చేయవసరం లేదు, ఇంకో దాన్ని నేనేమి ఆర్గ్యూ చేయవసరం లేదు, అలా రాయటం ఈజీ. బట్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ దిస్ టు ఏ టెక్స్ట్ బుక్, యూ హ్యావ్ టు బి వెరీ వెరీ షూర్ అబౌట్ లాట్ ఆఫ్ అదర్ పారామీటర్స్. అవన్నీ చేసి పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత యాజ్ అన్ ఇంటర్నేషనల్ ఎడిషన్, not only for India, I think they have rights for all other continents also. అంటే అందర్ కాంటినెంట్స్ లో కూడా డిస్ట్రిబ్యూట్ చేశాడు. అఫ్ కోర్స్ కందుల గారు, ఆయన రమేష్ గారు ఏంటంటే దీన్ని ట్రాన్స్లేట్ చేయాలంటే భావం పోకూడదు కాబట్టి ఆ రైట్స్ వరకు ఆయన పెట్టారు. మళ్ళీ తెలుగులోకో, హిందీలోకో, తమిళ్లోకో మార్చాలనుకున్నప్పుడు వితౌట్ హిస్ పర్మిషన్ వీ షుడ్ నాట్ ట్రాన్స్లేట్ అని చెప్పేసి ఆ రైట్స్ పెట్టుకున్నారు. ఐ థింక్ దట్ ఈస్ మై వే. నేను ఫ్రేమ్ చేసుకున్న విధానం ఇవన్నీ కూడా కందుల గారు, రమేష్ గారు ఈ పుస్తకంలో కవర్ చేసి ఉంటుంటాడు అనే యాంగిల్లో నేను ఈ పుస్తకాన్ని ఓపెన్ చేసి చదివాను. ఇంకో కన్ఫెషన్ ఏంటంటే, నేను 471 పేజీలు వర్డ్ బై వర్డ్ నేనేం చదవలేదు, చదివే అవకాశం లేదు. దాదాపుగా చదివాను టు మై సాటిస్ఫాక్షన్. నేను ఈ స్టేట్మెంట్ అనగలను, నాకు పర్వాలేదు, నాకు ఈ 5 పేజీల్లో 10 పేజీల్లో ఎస్ ఐఎమ్ కంఫర్టబుల్ అబౌట్ హిస్ స్ట్రాటజిక్ థింకింగ్, ఐఎమ్ కంఫర్టబుల్ అబౌట్ హిస్ పీపుల్ సెంట్రిక్ గవర్నెన్స్,
ఐఎమ్ కంఫర్టబుల్ అబౌట్ కామెంటింగ్ ఆన్ హిస్ రెసిలియన్స్. ఇలాంటి విషయాల గురించి నాకు నన్ను నేను సాటిస్ఫై చేసుకున్నంత వరకు చదివాను. బట్ ఐ ఎంకరేజ్ యూ, ఐ రిక్వెస్ట్ యూ టు టేక్ టైం అండ్ రీడ్ కవర్ టు కవర్. తర్వాత మనం షేర్ చేసుకోవడానికి బాగుంటుంది, తర్వాత మనం మిగతా వాళ్ళతో మాట్లాడటానికి బాగుంటుంది, తర్వాత చిన్నపిల్లలకి కథల్లాగా చెప్పడానికి బాగుంటుంది. అలాంటి అప్రోచ్ లో నేను ఈ బుక్ చదివాను కాబట్టి ఇప్పుడు దాంట్లోకి వెళ్దాం బ్రీఫ్ గాని. మీకు ఎవరికి బోరు కొట్టినా ఏ ఒక్కరు చేసినా గానీ నేను కొద్దిగా నా టైం అడ్జస్ట్ చేసుకుంటాను. ఐ టేక్ ఆల్ ఆఫ్ యూ as టైం కీపర్స్. మీరే టైం పెట్టుకోండి. ఇంకొద్దిలే సాంబశివరావు గారు ఆపండి అంటే నేను కొద్దిగా వైండ్ అప్ చేస్తాను. మీరు నాకు చూసి మొహవాడం కొద్ది నవ్వుతున్నారనుకోండి, మీకు బాగానే ఉంది కావాలని చెప్పేసి ఇంకా నేను ఇంకో 5 నిమిషాలు 10 నిమిషాలు ప్లాన్ చేసుకుంటాను. సో నన్ను తిట్టకూడదు. ఇట్స్ అప్ టు యూ. మీరు ఎవరు నాకు క్లూ ఇచ్చినా, వెంకయ్య గారు ఇచ్చినా, రాంబాబు గారు ఇచ్చినా, ఇంకొకళ్ళు ఇచ్చినా కానీ వద్దులేండి ఇక ఆపేయండి అంటే నేను ఇంకో 2-3 నిమిషాల్లో ఆపేస్తాను. సరేనా? ఈజ్ దట్ ఎ డీల్? అంతవరకు బాగుందండి. నో ఫీడ్బ్యాక్ ఇవ్వకపోతే ఎలా కథ ముందుకెళ్ళదు? బాగానుందా? సత్యనారాయణ గారు బాగానుందా? మీకు అర్థమైందా? ఇప్పుడు ఆయన చెప్పమంటున్నట్టు ఉంది, కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు చెప్పేసి ఆపండి అన్నట్టుగా ఉంది. ఇప్పుడు హూ విల్ డిసైడ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్? నేను ఆ 470 పేజీల్లో నాకు అర్థం కాక నేను 10 పాయింట్లు రాసుకుని బయలుదేరాను. ఇప్పుడు ఈ 10 పాయింట్లు ఇంపార్టెంట్ పాయింట్ అని ఆయన రైట్ చేశాడు. ఏది ఇంపార్టెంట్ నేను ఎలా చెప్పగలను? అందుకని నేను మాట్లాడుతున్నప్పుడు ఇంకొద్దులేండి అని ఎవరో ఒకటి క్లూ ఇవ్వండి ప్లీజ్. సరిపోదులేండి, నాకు పాయింట్ అర్థమైంది, ఇక మిగతా విషయం మేము చదువుకుంటాము అన్నప్పుడు మీరు నాకు ఇండికేషన్ ఇవ్వండి. ఎందుకంటున్నానంటే నేను కొన్నాళ్ళు ప్రొఫెసర్గా పనిచేశాను యుఎస్. యూనివర్సల్ గా ఇక్కడ ఎవరైనా ప్రొఫెసర్స్ ఉంటే అర్థం అవుతుంది వాళ్ళ సమస్య. 50 నిమిషాలు పీరియడ్ అంటారండి, నో మ్యాటర్ వాట్ యూ స్టడీ. 50 నిమిషాలు 50 నిమిషాల్లో ఫస్ట్ 35-40 నిమిషాలు మనకి దేని గురించి మాట్లాడాలో, ఎలా మాట్లాడితే వీళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారో అర్థం కాదు. ఇట్స్ ఎ పారాడాక్స్ ఫర్ ఎవ్రీ టీచర్. మేము గొప్ప టీచర్లు అండి, మాకు అలాంటి సమస్య ఏం లేదండి, మేము వెళ్ళగానే బోర్డు మీద రాసేస్తామంటే మీరు రాసింది వాళ్ళు చూడలేదు, అది కూడా గమనించాలి. మీరు చెప్పింది వినాలి అంటే యూ హ్యావ్ టు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనెక్ట్ అవ్వాలి వీళ్ళందరికీ కదా. దీనికి ఒక 30 నిమిషాలు 40 నిమిషాలు పడుతుంది ఏ టీచర్కైనా. కథ చెప్పాలి, కబుర్లు చెప్పాలి, ఆ తర్వాత అసలు పాయింట్లోకి వస్తారు. అసలు పాయింట్లోకి వచ్చేసరికి 5 నిమిషాలు 10 నిమిషాలే ఉంటుంది. కాబట్టి ఏదో చెప్పేస్తాం. చెప్పిన తర్వాత చివరిలో ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి అంటాం. మీరు అడగాలనుకోండి, నేను బాగా చెప్పనట్టే కదా, నన్ను ఎందుకు అప్సెట్ చేయడం? మీరేం క్వశ్చన్ అడగరు. టీచర్ని పిల్లలు ఎవరు క్వశ్చన్స్ అడగరు. ఎందుకని? నువ్వు బాగా చెప్తే క్వశ్చన్ ఏముంటాయి ఇంకా, అరే మీ క్వశ్చన్స్ ఉన్నాయంటే నేను బాగా చెప్పలేదని టీచర్ అనుకుంటాడేమో. గౌరవార్థం సర్లే ఏం లేదు సార్, ప్రమాణం ఉంది, మాకు అర్థమైందంట. సో ఈ డైనమిక్స్ లో, ఈ 50 నిమిషాల డైనమిక్స్ లో నేను ప్రస్తుతం ఏ ఫేజ్ లో ఉన్నాను? ఐఎమ్ ట్రైంగ్ టు గేజ్ యూ, ఐఎమ్ ట్రైంగ్ టు కనెక్ట్ విత్ యూ. నేను ఈ అప్రోచ్ తీసుకోబోతున్నానండి అని చెప్తున్నాను. ఇప్పుడు మీరు అంతా బాగా నవ్వుతో కూర్చున్నారనుకోండి, మై అజంప్షన్ ఈజ్ ఎస్, నేను ఐఎమ్ ఆన్ ద రైట్ ట్రాక్ అని అనుకుంటున్నాను. మీరు మళ్ళీ అలా కాదండి అని మీరు ఎవరన్నా చెప్పదలుచుకుంటే దిస్ ఇస్ యువర్ గోల్డెన్ ఆపర్చునిటీ. లేదనుకుంటే యూ హ్యావ్ టు బేర్ విత్ మీ. తర్వాత శ్రీనివాస్ ప్రసాద్ గారు మనకు ఇంకో ఆఫర్ ఇచ్చాడు. ఈ 10 పాయింట్స్ లో, ఇప్పుడు మనం మాట్లాడుకున్న 10 పాయింట్స్ లో లేదు, నేను చెప్పబోయే పాయింట్స్ లో మాకు దొరికిందండి ఎన్టీ రామారావు గారిలో రెసిలియన్స్ అనే పాయింట్ మీద మాకు ఐడియా వచ్చింది, ఆయన స్ట్రాటజిక్ థింకింగ్ మీద మాకు ఐడియా వచ్చింది అని మీరు కూడా చెప్పగలిగితే మనకు ఒక గిఫ్ట్ ఇస్తాయంట. ఆ గిఫ్ట్ ఏంటో చెప్పలేదు ఆయన. ఎంతమంది దీని మీద కామెంట్ చేయగలిగితే అంతమందికి గిఫ్ట్స్ ఉన్నాయండి అన్నాడు శ్రీనివాస్ ప్రసాద్ గారు. సో అదేదో చూద్దాం. కాబట్టి బి అలర్ట్. దీంట్లో మీకు నచ్చిన పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుని మీరు కామెంట్ చేయండి, తర్వాత ఛాన్స్ ఇస్తారు. సరే, వి టాక్డ్ అబౌట్ ఆ నేమ్ లో ఉన్న గొప్పతనం. ఇట్స్ ఎ ఛాలెంజింగ్ నేమ్, ఇట్స్ ఎ గుడ్ నేమ్, పొటెన్షియల్ ఇట్స్ ఆల్సో ఏ కాంట్రవర్షియల్ నేమ్.
దాన్ని జస్టిఫై చేయాలి మనం. ఆయన్ని మ్యావరిక్ అని ఎలా అంటారు? అంతకంటే పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద విషయాలు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఈయనకి మీరు ఆ టైటిల్ ఎలా ఇస్తారు? ఆయన్ని మెస్సయ్య అని ఎలా అంటారు? దానికి ఏదో వేరే కొనటేషన్ ఉంది కదా అనేవాళ్ళు కూడా ఉంటారు. మనం జస్టిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం. టైటిల్ ని జస్టిఫై చేస్తాం, కంటెంట్ ని జస్టిఫై చేస్తాం. అల్టిమేట్లీ విల్ జస్టిఫై ద క్యారెక్టర్, విల్ జస్టిఫై ఎన్టీ రామారావు గారు వై హీ కెన్ బి కాల్డ్ మ్యావరిక్ మెస్సయ్య. అది కదా మన ఇంట్రెస్ట్. ఓకే, అది కందుల రమేష్ గారి ఇంట్రెస్ట్. దాన్ని నేను బ్రీఫ్ గా మీకు ప్రజెంట్ చేస్తున్నాను. మనం కూడా ఆ లైన్ లోకి వస్తామో లేదో చూద్దాం. ఇక్కడ ఈ బుక్ నుండి రమేష్ గారు ఏం చేశారంటే యాక్ట్స్ గా రాశాడు. యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3, యాక్ట్ 4, యాక్ట్ 5. అంటే ఎన్టీ రామారావు గారు ఫైన్ ఆర్ట్స్ ఫీల్డ్ నుంచి వచ్చారు కాబట్టి, ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసి వచ్చారు కాబట్టి, అక్కడ స్టార్డమ్ ఆయనకి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంది కాబట్టి, కొద్దిగా అది కూడా మనం ఆ మాటల్లో చెప్తే బాగుంటుంది అని అనుకుండొచ్చు. లేదా ఒక కథ నడపడానికి ఈ ఘట్టం అయిపోయిన తర్వాత ఈ ఘట్టం, ఈ ఘట్టం అయిపోయిన తర్వాత ఈ ఘట్టం అని ఒక సీక్వెన్షియల్ గా మనల్ని నడిపించడానికి కూడా అలా చేసి ఉండొచ్చు. అంటే ఈస్ ట్రైంగ్ టు క్రియేట్ ఎ విజువల్ ఇమేజ్. మనకి మన మైండ్స్ లో ఒక విజువల్ ఇమేజ్ ని క్రియేట్ చేయడానికి ఆయన ఆ పేర్లు పెట్టాడని అనుకుంటున్నాను. యాక్ట్ 1. ఇప్పుడు మనం యాక్ట్ 1 లో ఉన్నాం. అంటే ఫస్ట్ దృశ్యం. దీంట్లో ఆయన ఏం చెప్పదలుచుకున్నాడంటే అసలు ఎన్టీ రామారావు గారు ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఆయనకి పునాదిగా ఎందుకు పనికొచ్చింది ఫర్ సబ్సిక్వెంట్ డిస్కషన్. క్యారెక్టర్ రియలైజ్ అయ్యే క్రమంలో ఫస్ట్ యాక్ట్ ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి రాశారు. మనందరూ తెలుసు ఆయన కృష్ణా జిల్లాలో ఒక చిన్న గ్రామంలో ఒక అగ్రేరియన్ ఫ్యామిలీలో, వ్యవసాయ ఫ్యామిలీలో, అప్పట్లో మరి అదే కదా ప్రీ ఇండిపెండెన్స్ అంటే మనం అంతకంటే పెద్ద మాటలు మాట్లాడడానికి లేదు. మోస్ట్ ఆఫ్ అస్ కేమ్ ఫ్రమ్ అగ్రేరియన్ ఫ్యామిలీస్. ఎన్టీ రామారావు గారు కూడా ప్రీ ఇండిపెండెన్స్ డేస్ లో ఒక అగ్రేరియన్ ఫ్యామిలీలో నుంచి వచ్చారు. అది ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది ఆ మాట అంటే, ఆయనకి మెజారిటీ ఆఫ్ మన ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో పుట్టి పెరుగుతున్నారో, ఎలాంటి పనులు చేస్తున్నారో, వ్యవసాయం ఎలా జరుగుతుందో, కష్ట సుఖాలు ఎలా ఉన్నాయో, గ్రామీణ ప్రజల జీవన విధానం ఎలా ఉంటుందో, ఇవన్నీ కూడా ఆయనకి వేరే వాళ్ళు ప్రత్యేకంగా పుస్తకాలు కొన్ని చెప్పవసరం లేదు. హీ లివ్డ్ ఇన్ దట్ కాంటెక్స్ట్. దాన్ని లీడర్షిప్ భాషలో ఏమంటారంటే ఈథోస్ అంటారు. మనం ఒక విషయం గురించి మాట్లాడాలి, ఏదన్నా పని చేయాలి అని అనుకున్నప్పుడు మనకి ఇంటర్నల్ గానే మనకు ఆ భావాలు ఉన్నాయనుకోండి, మనకి వేరే వాళ్ళు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లేటర్ ఆన్ ఆయన ఒక గ్రామంలో, ఒక అగ్రేరియన్ కుటుంబంలో, ఒక సాధారణ కుటుంబంలో పుట్టి పెరిగాడు, చదువుకున్నాడు, ఫలానా అన్న ఈ సీక్వెన్స్ ఎందుకు వస్తుందంటే ఆయనలో బలమైన ఈథోస్ ఉన్నాయి అని చెప్పడానికి మనకి పనికి వస్తుంది. ఆ తర్వాత ఆయన చాలా ఫిల్మ్స్ లో యాక్ట్ చేశాడు మనకు తెలుసు. లక్కీగా మేబీ ఇట్ వాజ్ ఎ కోఇన్సిడెన్స్, మేబీ ఇట్ వాజ్ హిస్ ఫిజిక్, మేబీ ఇట్ వాజ్ అ టైమింగ్. ఆయన చేసిన క్యారెక్టర్స్ అన్ని ఎలాంటి క్యారెక్టర్స్ చేశారు? రాముడు, లేదంటే కృష్ణుడు, లేదంటే తండ్రి, కొడుకు, భర్త, ఫ్రెండ్, ఇలాంటి క్యారెక్టర్స్ చేశారు. అంటే సమాజంలో ఉన్న సాధారణ క్యారెక్టర్స్ లేదా మిథాలజీకి సంబంధించినటువంటి క్యారెక్టర్స్, వాటన్నిటిలో కూడా మంచిని ప్రొజెక్ట్ చేసే క్యారెక్టర్స్ చేశాడు ఆయన. కాబట్టి చూసిన జనం, ఈ కోట్లాది మంది ప్రజలు ఎవరైతే ఆయన మూవీస్ చూశారో ఆయన్ని ఇండైరెక్ట్ గా అలాంటి క్యారెక్టర్స్ లోనే ఊహించుకున్నారు. ఆయన్ని రాముడుగానే అనుకున్నారు, ఆయన్ని తండ్రిగా అనుకున్నారు, ఆయన్ని పెద్ద కొడుకుగా అనుకున్నారు, ఆయన్ని భర్తగా అనుకున్నారు. మంచి పనులు చేసిన క్యారెక్టర్స్ గానే ఆయన్ని చూశారు. అది లేటర్ ఆన్ ఇట్ బికేమ్ ఏ ఫౌండేషన్ ఫర్ గెయినింగ్ ట్రస్ట్ ఫ్రమ్ పీపుల్. వీళ్ళందరూ కూడా ఈ 5 కోట్ల మంది 10 కోట్ల మంది ప్రజలు ఎన్టీ రామారావు గారిని నమ్మటానికి ఇవన్నీ కూడా ఫౌండేషన్ గా పనిచేసి ఉంటాయి కదా. కాబట్టి దాని గురించి కూడా డిస్కస్ చేసి, దాన్ని మోరల్ అథారిటీ అంటారు.
నేను చెప్పే మాట మీరు వినాలి అంటే నాకు ఏదో ఒక రకమైన అథారిటీ ఉండాలి. శ్రీనివాస్ ప్రసాద్ గారు ఏం చెప్పాడు? ఆయన చదువుకున్నాడండి, ఆయన ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేశాడండి, ఆయన అమెరికాలో పనిచేసాడండి అని 4-5 మాటలు చెప్పాడా లేదా? చెప్పాడు కాబట్టి మీరు కామ్గా కూర్చుని వినాలని కనీస ప్రయత్నం చేస్తున్నారు. అలా కాకుండా చంద్రశేఖర్ గారు వచ్చి మాట్లాడుతున్నారు అనుకోండి, నేను మీకు ఎవరో తెలియదు అనుకోండి, మీరు నన్ను నా మీద అటెన్షన్ పే చేయరు కదా, నా మాటను పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా. మీరు ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటకి ఎంతో కొంత లాజిక్ ఉందని మీరు ఒక అజంప్షన్ లో ఉన్నారు, బికాస్ ఆఫ్ మై ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. అలాగే ఎన్టీ రామారావు గారు నేను చూస్తే నాకు రాముడు కనిపిస్తున్నాడు, నాకు కృష్ణుడు కనిపిస్తున్నాడు, నాకు తండ్రి కనిపిస్తున్నాడు, నాకు పేద రైతు కనిపిస్తున్నాడు, భర్త కనిపిస్తున్నాడు. అన్ని పాజిటివ్ రోల్స్ కనిపిస్తున్నాయి. ఆ రోల్స్ అన్నింటిలోనూ చాలా పాజిటివ్ గా చేశాడు ఆయన. ఆయన హీరోగా చేశాడు. హీరో అంటే ఏంటి? అల్టిమేట్ గా గుడ్ ఓవర్ బ్యాడ్ అన్నట్టుగా అన్నిట్లోనూ ఆయనే విజయం సాధిస్తాడు. కాబట్టి మనకు కూడా అదే గుర్తుంది. అలాంటి పర్సన్ మనతో మాట్లాడుతున్నప్పుడు మనకు కూడా అలాంటి ఇంప్రెషన్ ఉంటుంది. కాబట్టి ఆయనకి మనల్ని కంట్రోల్ చేయటం, మనల్ని మెస్మరైజ్ చేయటం, మనల్ని కన్విన్స్ చేయటం చాలా ఈజీగా ఉంటుంది. ఇది కూడా ఒక ఫౌండేషన్ గా పనిచేసి ఉంటుంది, మోరల్ ఫౌండేషన్ గా పనిచేసి ఉంటుంది. తర్వాత ఆయనకి మనం అనుకున్నాం కదా జనం అంటే ఏంటో తెలుసని. ఆయనకి మాట్లాడటం తెలుసా? ఆయనకి ఎందుకని తెలుసు? ఆయన చేసిన క్యారెక్టర్స్ కానివ్వండి, ఆయన బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, ఆయనకున్న స్ట్రాంగ్ ఇథోస్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి. ఎడ్యుకేషన్ అంటే ఏదో పిహెచ్డీలు చేశారు, పుస్తకాలు రాశారని కదా నా ఉద్దేశం. ఆ టైంలో జరిగినటువంటి ఆయన మీద ఉన్నటువంటి సామాజిక ఏదైతే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉందో, ఆయన 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఏదైతే క్యారెక్టర్స్ చేశాడో, ఏదైతే మాట్లాడాడో, ఏదైతే నేర్చుకున్నాడో, అదంతా తిరిగి మళ్ళీ మనతో మాట్లాడినప్పుడు ఇట్ వాస్ వెరీ ప్లీజింగ్ ఫర్ అస్ టు లిసన్ టు హిమ్. మనం ఆయన్ని వినటానికి ఇష్టపడ్డాము, వినటానికి బాగుంది, ఆయన మాట కూడా బాగుంది, ఆయన చాలా అందంగా మాట్లాడుతున్నాడని అనుకున్నాం, చాలా బాగా కమ్యూనికేట్ చేస్తున్నాడని కూడా మనం అందరం అనుకున్నాం. ఎన్టీ రామారావు గారు చాలా చక్కగా మాట్లాడతాడు, తెలుగులో మాట్లాడినా చక్కగా మాట్లాడతాడు, ఇంకోటి మాట్లాడినా చక్కగా మాట్లాడతాడు అని మనం రికగ్నైజ్ చేసాం. సో హీ వాజ్ ఎ గుడ్, మన సైకాలజీ తెలిసి, మన భాష తెలిసి, మన ఇథోస్ తెలిసి, మన పరిస్థితులు తెలిసినటువంటి ఒక మంచి కమ్యూనికేటర్. అది కూడా ఫౌండేషన్. తర్వాత ఏం చేశారు? తెలుగు ఐడెంటిటీ అండ్ తెలుగు డిగ్నిటీ. ఆయన విధానం కానివ్వండి, ఆయన రూపం కానివ్వండి, ఆయన ఇంకోటి కానివ్వండి, ఆయన భాష కానివ్వండి, మనకి ఏం చూసినా ఎలా గుర్తొచ్చినా, నేను 1983 తర్వాత ఆయన ఏదో పొలిటీషియన్ అయిపోయి సీఎం అయిపోయి అప్పుడు మాట్లాడలేదు. దానికి ముందు జరిగిన ఇవన్నీ కూడా, దానికి ముందే మన మైండ్ లో ఒక ఫ్రేమ్ ఉంది. ఎన్టీ రామారావు గారంటే మనవాడు, ఎన్టీ రామారావు గారంటే తెలుగువాడు, ఎన్టీ రామారావు గారంటే ఇది, ఇవన్నీ మనకు ఆల్రెడీ ఫ్రేమ్ అయిపోయి ఉన్నాయి. అందుకని ఇది ప్రిపరేటరీ యాక్ట్ లో పెట్టాడు రమేష్ గారు. ఆయనలో ఉన్న ఏ లక్షణాలు ఆయన తెర మీదకి, అంటే రాజకీయ తెర మీదకి వచ్చినప్పుడు, రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు ఉపయోగపడి ఉంటాయో ఆ విషయాల గురించి మాట్లాడుతున్నారు ఈ యాక్ట్ లో. ఆయన మంచి కమ్యూనికేటర్ అనేది మనకు తెలుసు. తర్వాత ఆయనకి ఆంధ్రప్రదేశ్ ని సిస్టమేటిక్ గా నెగ్లెక్ట్ చేస్తున్నారు ఢిల్లీలో ఉన్న వాళ్ళు, అది కూడా మనకు తెలుసు. అంజయ్ గారి విషయంలో కానివ్వండి, మిగతా సీఎంల విషయంలో కానివ్వండి, ఒకేసారి ఒకే టర్మ్ లో 3 సీఎంలు మార్చినప్పుడు కానివ్వండి, ఇంకెవరైనా పెద్దలు మన స్టేట్ వచ్చినప్పుడు కానివ్వండి, ఇదేదో మనం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ మనకంటూ ఒక రాష్ట్రం అనో, మనకంటూ ఒక ప్రైడ్ అనో, మనం అంటూ ఉన్నామనో అనేది ఎవరు కూడా మన లీడర్స్ క్లెయిమ్ చేయలేని పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నాం. సో అది కూడా ఆయన గుర్తించాడు. తర్వాత ఆయన రాజకీయాల్లో ఉండి నేను రేపటి నుంచి ఇలా మారుస్తానని చెప్పలేదు. హీ వాజ్ అన్ అవుట్ సైడర్, రాజకీయ సంబంధం లేని మనిషి ఇప్పుడు ఇక్కడికి వచ్చి 82లో ఇలా జరుగుతుంది కదా, ఇది మంచిది కాదు కదా అని మనతో మాట్లాడుతున్నాడు. మీరు ఒప్పుకుంటారా? ఆయన అంతకు ముందు వరకు వేరే పార్టీలో ఉండి, రాజకీయాల్లో ఉండి నేను మారుస్తానని బయటకు వచ్చాను అనుకోండి, మరి నిన్నటిదాకా నువ్వు అది కదా చేసి. సో అవుట్ సైడర్ స్ట్రెంగ్త్ ఎన్టీ రామారావు గారికి ఉంది, ఆయనకి కాంటెక్చువల్ స్ట్రెంగ్త్ ఉంది అంటారు. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత దీన్ని మొత్తాన్ని రంగరించి ఈయన ఒక పొలిటీషియన్, ఒక పార్టీ, ఒక పొలిటికల్ లీడర్
అని క్లెయిమ్ చేసుకోవాలనుకోండి, అని తెర మీదకి రావాలనుకోండి, ప్రజాక్షేత్రంలోకి రావాలనుకోండి, కావలసినటువంటి నెసరీ ప్రిపరేషన్ ఆయన దగ్గర ఉందా లేదా? కావాల్సినటువంటి ప్రిపరేషన్ ఆయన దగ్గర ఉందా లేదా అన్నది ఈ యాక్ట్ లో ఎస్టాబ్లిష్ చేశారు. ఐ థింక్ ఈ యాక్ట్ లో ఐఆమ్ కన్విన్స్డ్ దట్ ఆయనకి ఆ రోజునున్న కాంటెక్స్ట్ తెలుసు, ఆ రోజునున్న ఈథోస్ తెలుసు, ఆ రోజున ఆయనకి ఆల్రెడీ బికాస్ ఆఫ్ హిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఒక స్టార్డమ్ ఎస్టాబ్లిష్ అయింది, అంటే ప్రజల్లో గుర్తింపు ఉంది, ప్రజల మనోభావాలు ఆయనకు తెలుసు, ఆ మనోభావాలను రిఫ్లెక్ట్ చేసే క్యారెక్టర్స్ ఆ రోజుల్లో ఆయనకి మూవీస్ గా వచ్చినాయి. కాబట్టి ఎటు చూసినా కానీ ప్రజలను రిఫ్లెక్ట్ చేయడం లేదా తను ప్రజలకు చెప్పగలిగే పొజిషన్ లో ఆయన ఉన్నాడు. ప్రజలు కూడా వినటానికి సిద్ధంగా ఉన్నారు బికాస్ ఆఫ్ హిస్ మోరల్ అథారిటీ. ఇవన్నీ అంటే ఒక చోటకు వచ్చినాయి, ఒక పాయింట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కి వచ్చినాయి, రీజన్ కూడా దొరికింది. మనకి రాజకీయంగా నష్టం జరుగుతుంది, మన ప్రజలకి గౌరవం జరుగుతుంది, మనకంటూ ఐడెంటిటీ లేదు, మనల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు ఢిల్లీలో ఉన్న పెద్దలు అన్న ఒక రాజకీయ పాయింట్ కూడా దొరికింది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని యాక్ట్ 2లోకి వద్దాం. ఇది భూమిక. He was ready. People were also ready. People needed somebody to change it, to question it, and he was also ready to convince people that there should be a change. అవి రెండు జరిగితేనే కదా ఆ రెండింటికి 1982 మంచి టైమింగ్ అయింది. ఆ టైమింగ్ లో ఆయన పార్టీని పెట్టారు. 1982 మార్చి 29న ఓపెన్ గా బయటకు వచ్చి నేను తెలుగుదేశం పార్టీని ప్రారంభించబోతున్నాను, ఇది నా ఎజెండా, నాతో కలిసి పనిచేసే వాళ్ళు ఇలా రావచ్చు, నేను ఇదో ఈ అంశాలతో పనిచేయడం అనుకుంటున్నాను. అదే కదా ఆ యాక్ట్ లో ఏం జరిగిందో అంటే ఆ భాగంలో ఒక 100 పేజీలు దాని గురించి రాశారు రమేష్ గారు. ఈ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు దాకా మనం మాట్లాడుతున్న బ్యాక్గ్రౌండ్ తోటి ఎన్టీ రామారావు గారు అనే ఒక పర్సన్ నేను రేపటి నుంచి రాజకీయాల్లోకి వస్తాను, నేనే పార్టీ పెడతాను, మీరందరూ నాతో కలిసి పనిచేయాలని ఆశిస్తున్నాను. మనం వి విల్ చేంజ్ ద సిస్టమ్. స్టేటస్ కోని క్వశ్చన్ చేద్దాం, స్టేటస్ కోని మారుద్దాం, స్టేటస్ కోని ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ పీపుల్ మారుద్దాం. అంతే కదా, అంతకంటే విజయం ఏముంది? అప్పుడు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఎలా స్థాపించారు, దాని డైనమిక్స్, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎలా చేశారు, ఆ డీటెయిల్స్ అన్ని కూడా పుస్తకంలో ఉన్నాయి, చాలా డీటెయిల్ గా ఉన్నాయి. అయితే మనకంటూ ఒక క్యాప్షన్ కూడా కావాలి. వాళ్ళు చాలా పవర్ఫుల్ కమ్యూనికేటర్స్ కాబట్టి, ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే జనరల్ గా మాస్ కమ్యూనికేషన్ లో ఎక్స్పర్ట్స్ కాబట్టి, అందులో ఎన్టీ రామారావు గారికి ప్రత్యేకత ఉంది కాబట్టి ఆయన ఒక డిజైన్ చేసుకుని ఒక కాయిన్ చేశాడు ఫ్రేజ్. ఏంటది? ఆత్మగౌరవం. ఆత్మగౌరవం అంటే వీ కెనాట్ టచ్ ఇట్, వీ కెనాట్ ఫీల్ ఇట్, ఇట్స్ నాట్ మనీ, ఇట్స్ నాట్ హౌస్, ఇట్స్ నాట్ ఎనీథింగ్. కానీ ఎక్కడో ఎవరినో అందరినీ కూడా డిస్టర్బ్ చేసింది కదా. మనం ఈ పార్టీ ఎందుకు పెట్టామంటే మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం పెట్టాము. ఆత్మగౌరవం అంటే తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఈ పార్టీని పెడుతున్నాం అన్నాం అని అన్నాడు ఆయన. ఆ రోజున ఎవరైనా క్వశ్చన్ చేసినాము, అన్నగారు ఆత్మగౌరవం అంటే ఏంటి అని. అందరికి అది అర్థమైంది అంటే ఏంటి. దట్స్ వాట్ వీ కాల్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఈథోస్. ఆనాటికి మీ పరిస్థితి ఏంటో, మీ పరిస్థితిలో నుంచే ఈ పదానికి అర్థం కూడా మీకు అర్థమైంది. నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుంది అనే నినాదంతో ఇప్పుడు ప్రజలు మన దగ్గరికి రావాలా, మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలనేది నెక్స్ట్ క్వశ్చన్. పీపుల్ సెంట్రిక్ గవర్నెన్స్ అని నేను మాట్లాడుతున్నప్పుడు, నేను ప్రజల కోసం ఉన్నానని నేను మాట్లాడుతున్నప్పుడు, ప్రజలు నా దగ్గరికి ఎందుకు రావాలి? నేను ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజల కోసం వెళ్ళండి, ప్రజల కోసం చేసింది. కాబట్టి ఆయన్ని ఇన్నోవేటివ్ గా చైతన్య రథాన్ని క్రియేట్ చేసుకుని ఊరూరా వాడవాడ అన్ని ప్రదేశాలు తిరిగాడు. అప్పటికది నావెల్టీ.
అంతకు ముందున్న ఏ పార్టీ ఏ ఏ లీడర్ కూడా ఆ పనులు చేయలేదు. సో ఇట్ వాజ్ నాట్ ఓన్లీ ఇన్నోవేటివ్, ఇట్ వాజ్ ఫిలసాఫికల్లీ డిఫరెంట్. ఒక ఫ్యూడల్ వ్యవస్థ నడుస్తున్నప్పుడు అందరూ మా ఇంటికి రావాలి, నేను చెప్పినట్టు వినాలి, మా ఊరు రావాలి, మా ఢిల్లీ రావాలి, మా ఆఫీస్ రావాలని మీరు అనుకున్నప్పుడు నేను అలా కాదు, మన సమస్య వస్తుంది అని ఆయన ఈ మొత్తం ఈ అప్పట్లో మన 23 జిల్లాలు టూర్ చేస్తున్నప్పుడు ఆ నావెల్టీని ఆయన మనకు ప్రదర్శిస్తున్నప్పుడు దాంట్లో మనకి విభిన్నత కనిపిస్తుందా, వైవిధ్యం కనిపిస్తుందా? అంతకు ముందు ఉన్నదానికి ఇప్పుడున్న దానికి. అంతకు ముందుది మీకేం కావాలో మాకు తెలుసు కాబట్టి మేము ఢిల్లీలో కూర్చొని మేము చేస్తాం కాబట్టి మీరు అలా ఉండండి అంతే. ఈయన ఏమంటున్నాడంటే మీకు ఏం కావాలో కూడా మీ ఊరు వస్తున్నా నేను, మీరే చెప్పండి, మీరే చూపించండి, మీ రోడ్లు చూపించండి, మీ ఇల్లు చూపించండి, మీ గేదెలు చూపించండి, మీ పంట పొలాలు చూపించండి, మీరు ఏమి చూపిస్తారో నాకు చూపించండి, దాంట్లో ఏమి ఇబ్బందులు ఉన్నాయో నాకు చెప్పండి, దాన్ని మనం ఎలా మార్చాలో కంబైన్డ్ గా మార్చాలి. విల్ చేంజ్ ఫర్ ద సేక్ ఆఫ్, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ చేంజింగ్, బట్ విల్ చేంజ్ ఫర్ ద సేక్ ఆఫ్ యూ. కాబట్టి అది ప్రజలు ఆహ్వానించారు, దాన్ని వెల్కమ్ చేశారు. తర్వాత సిటిజన్స్ ని యాక్టివ్ పార్టిసిపెంట్స్ గా మార్చుకోవాలి. నేనేదో మీకోసం చేయడం కాదు, మనందరం కలిసి చేయాలనే భావంలో అందరూ రావాలి. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో దిస్ వాజ్ వెరీ క్లియర్. వాళ్ళకి అంతకు ముందు ఉన్నటువంటి సిస్టమ్ లో పెద్ద చిన్న ఉండేది, లేదా పటేల్ పట్వారీ వ్యవస్థలో, లేదా ఇంకొక వ్యవస్థలో కామన్ గా అందరూ కూడా ఎదుటివాడిని ఆ పెద్ద ఆయన అంటారు, నమస్కారం చేస్తారు, పంచందూరు అంటారు, ఏదో ఉంటది వాటి సైకలాజికల్ ఫ్రేమ్ అలా ఉండదు. హీ వాజ్ నెవర్ ఏ పార్టీ టు డెసిషన్ మేకింగ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ తెలంగాణ వర్ నెవర్ పార్టీ టు డెసిషన్ మేకింగ్. డెమోక్రసీ అంటున్నావే కానీ మనం డెమోక్రసీలో వాళ్ళకి ఏం పాత్ర లేదు, అలాంటి సైకలాజికల్ ఫ్రేమ్ లో లేరు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని భాగాలు, కొన్ని వర్గాలు అలాంటి మైండ్ సెట్ లో ఉండిపోయినాయి ఫర్ హిస్టారికల్ రీజన్స్, కల్చరల్ రీజన్స్. ఇప్పుడు వాళ్ళని అక్కడి నుంచి బయటకు తీసుకురావడం కోసం ఏం చేయాలి? వాళ్ళ ఊరు వెళ్ళాలి, వాళ్ళనే చెప్పాలి, వాళ్ళు చెప్తేనే ఏం చేసినట్టుగా చేయాలి. సో ద ట్రాన్సిషన్ ఆఫ్ ఐ విల్ టేక్ ఎ డెసిషన్ హ్యాస్ బికమ్ లెట్ us టేక్ ఎ డెసిషన్, లెట్స్ మేక్ ఎ కాల్. ఆ ట్రాన్సిషన్ కూడా ఎన్టీ రామారావు గారు చేసి చూపించాడు ఊరూరా తిరిగి. తర్వాత ఏమన్నారు, ఇప్పుడు ఏమేమి యాడ్ అయినాయి ఆయనకి? ఆయన పర్సనల్ కరిస్మా యాడ్ అయింది, ఆయన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ యాడ్ అయింది, ఆయనకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ యాడ్ అయినాయి, ఆయన చేసిన గొప్ప గొప్ప మూవీస్, పాజిటివ్ రోల్స్ ఆయనకు మోరల్ అథారిటీని ఇచ్చినాయి, ఆయన చిన్నప్పుడు పెరిగిన వాతావరణం ఆయనకి అసలు మన ప్రాంతం మీద ఒక అవగాహన ఆల్రెడీ ఇచ్చింది. ఇవన్నీ పెట్టుకుని మళ్ళీ అవే విషయాలు మన దగ్గరకు వస్తే, అరే ఇలా మనతో ఎవరు మాట్లాడలేదు ఇంతకుముందు, మనకి ఎమ్మెల్యే ఉంటాడో తెలియదు, మన ఎంపీ ఎక్కడ ఉంటాడో తెలియదు, మనం ఆ పార్టీ అనుకుంటున్నాం, ఓట్లు వేస్తున్నాం, గెలిపిస్తున్నాం, వాళ్ళు ఏం చెప్తే జరుగుతుంది. కాబట్టి క్లియర్ గా హీ కుడ్ చేంజ్ ద అదర్ సైడ్ ఆఫ్ హౌ టు డూ ఇట్ రైట్. అది ఆ 9 నెలలు చేశాడు. 9 నెలల్లో హీ కేమ్ టు పవర్. అది కూడా ఒక వరల్డ్ రికార్డే కదా. పార్టీ పెట్టిన తర్వాత ఒక మనిషి, ఆ రోజున ఒక మనిషి సిస్టమే. ఎన్టీ రామారావు గారు లీడర్, హీ వాజ్ ద పార్టీ, హీ వాజ్ ద లీడర్. He was trying to change the scenario of making it people-centric governance, people-centric party, people-centric everything will form eventually. But ఆ రోజు లేదు కదా. 82 మార్చి 29 తర్వాత ఆయన రథం ఎక్కిన తర్వాత ఆయనే కదా లీడరు. ఆయన ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు కదా, ఆయన్ని నమ్మే కదా మనం అందరూ అక్కడికి వెళ్ళింది, జనం అంతా అక్కడికి వెళ్ళింది. ఆ తర్వాత దాంట్లో స్ట్రక్చర్ క్రియేట్ అయింది, ఆ తర్వాత దాంట్లో లీడర్స్ వచ్చారు, ఆ తర్వాత ఆయన విజన్ ఫుల్ఫిల్ అయింది. ఆయన విజన్ ఏంటి? పీపుల్ సెంట్రిక్ గా ఉండాలి, పార్టీ అయినా అలాగే ఉండాలి, గవర్నెన్స్ అయినా అలాగే ఉండాలి అన్నది రిలీజ్ కావడానికి 10 years, 20 years, 30 years, 40 years ఇట్స్ అన్ ఎవల్యూషనరీ ప్రాసెస్, ఇంకా జరుగుతూనే ఉన్నది. బట్ ఆ డైరెక్షన్ లో తీసుకురాగలిగాడు. తర్వాత ఏం చేశారు? ఆయన పార్టీని అయితే స్థాపించాడు, కానీ పార్టీలో విస్తృతమైనటువంటి పార్టిసిపేషన్ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదు అన్నది గమనించాడు. తన వరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు, కానీ తన తరఫున తన పార్టీలో ఉన్న నాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నారు. దీన్ని కొంతమంది అవకాశంగా తీసుకుని గ్రూప్ కట్టి ఆయన్ని సీఎం గా దించారు, ఆ పదవి నుంచి దించారు.
మనం ఇప్పుడు దాకా ఇన్ని మంచి మాటలు మాట్లాడుతున్నాము, అది సరిపోదు. ఆయన ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి సరిపోయింది, ప్రజలతో ఓట్లు వేసుకోవడానికి సరిపోయింది, 2500 సీట్లు గెలవడానికి సరిపోయింది. అప్పటి వరకు ఊరూరా వాడవాడలో వేళ్లు కొనుక్కున్నటువంటి కాంగ్రెస్ పార్టీని పీకడానికి పనికొచ్చింది. ఒక రికార్డు టైంలో ఒక రికార్డుని క్రియేట్ చేయడానికి ఆయన కరిష్మా, ఆయనకున్న ఆ యాక్ట్ 1 లో మనం చెప్పిన బ్యాక్గ్రౌండ్, యాక్ట్ 2 లో మనం చెప్పినటువంటి బ్యాక్గ్రౌండ్ కనిపించింది. కానీ టు హోల్డ్ ఇట్, మీరు ఆ సీఎం పదవిలో కూర్చోడానికి, మీరు గుడ్ గవర్నెన్స్ ఇవ్వడానికి, మీరు ప్రజాపాలన చేయడానికి అది సరిపోలేదు. సో ద స్టార్క్ లెసన్, ద మోస్ట్ డిఫికల్ట్ లెసన్ హీ లెర్న్డ్ early on in 1984 itself was ఈ పర్సనల్ కరిష్మా, ఈ పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్, ఇది సరిపోదు. దీనికి ఆల్టర్నేటివ్ గా మనం ఏదో చేయాలి అన్న రియలైజేషన్ ఆయనకి ఆనాడు వచ్చి ఉంటుంది అని రమేష్ గారు మనకి ప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఘట్టంలోకి వెళ్దాం. ఇక్కడ ఒక ఛాలెంజ్ ఉంది. మీకు డిఫికల్ట్ టైం ఎదురైనప్పుడు, మీకు ఒక ఛాలెంజ్ ఎదురైనప్పుడు, ఇది మన వల్ల కాదులేమని పక్కన కూడా ఉన్నారు, లేదు దీనికి ఆల్టర్నేటివ్ క్రియేట్ చేయాలి, దీన్ని అధిగమించాలి, ఇది నా సస్టైనబిలిటీని క్వశ్చన్ చేయకూడదు, నా రెసిలియన్స్ ని క్వశ్చన్ చేయకూడదు, నేను దీన్నే పట్టుకుంటాను అని రెసిలియంట్ గా ఉండాలి. రెసిలియంట్ గా ఉంటేనే మంచి లీడర్ అంటారని మనం ఇంట్రడక్షన్ లో చెప్పుకున్నాం. ఇప్పుడు దిస్ ద టెస్ట్. ఇప్పుడు ఆయనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇదంతా చెత్త, నేను ఏదో చేద్దాం అనుకుని వచ్చాను, ఇంతమంది జనాలు నాకు తోడుగా ఉన్నారు, కానీ ఈ రాజకీయాలు నేను చేయలేను, ఈ గవర్నర్లు, ఈ సెంట్రల్ గవర్నమెంట్, ఈ సిస్టమ్ అంతా కూడా నన్ను చేయనివ్వట్లేదు, నాకు ఇదంతా అవసరం, కాడి కింద పడేసి మళ్ళీ చెన్నై వెళ్ళిపోవచ్చు, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. అప్పటికి ఆయనకి 6 years ఉంది, ఫ్యామిలీ అంతా వెల్ ఎస్టాబ్లిష్ కాబట్టి ఆయన ఏమైనా చేసుకోవచ్చు. చేసుకున్నట్టు ఇవాళ మనకి డిస్కషన్ లేదు. ఆయన చేసుకోకుండా దీన్ని మళ్ళీ క్వశ్చన్ చేసి దీన్ని మళ్ళీ మార్చాలి. గవర్నటోరియల్ పవర్స్ అనేది ఫెడరల్ సిస్టమ్ ని చంపేస్తున్నాయి, డెమోక్రసీని చంపేస్తుంది, హూ ఈస్ గవర్నర్ టు మేక్ సచ్ డెసిషన్స్ అని మళ్ళీ ఆయన రోడ్డెక్కాడు. ఇక్కడ మళ్ళీ జనం అందరూ పోగయ్యారు, మళ్ళీ అందరూ దాన్ని క్వశ్చన్ చేశాడు, మళ్ళీ ఆయన్ని రీఇన్స్టేట్ చేశారు ఎస్సీఎం. అక్కడ మనకి ఏం దొరుకుతుందంటే, ఇది ఒకసారి ఏదో నేను చేశాను కాబట్టి సరిపోయింది కాబట్టి మీ దగ్గర మీరు పడండి పడేయకుండా, కాడి పడేయకుండా, నేను వచ్చాను కాబట్టి ఆ చేంజ్ జరిగేంత వరకు, నేను అనుకున్న నా విజన్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు, కష్టమైనా నష్టమైనా నేను మీతోనే ఉంటాను అని అనుకున్నాడు కాబట్టి మళ్ళీ రోడ్డే, మళ్ళీ ఫైట్ చేసి, మళ్ళీ తను సీఎం గా రీఇన్స్టేట్ చేయించుకోగలిగాడంటే థ్యాంక్స్ టు ప్రజా పార్టిసిపేషన్ కదా, పీపుల్ ఆయన నమ్మబట్టే కదా. నౌ ఆయన కోరుకున్నటువంటి ఈ పీపుల్ సెంట్రిక్ పాలిటిక్స్, పీపుల్ పార్టిసిపేషన్ తో జరిగే పాలిటిక్స్, పీపుల్ సెంట్రిక్ గవర్నెన్స్ కి ఇంకా ప్లాట్ఫామ్ బాగా ఉన్నట్టే కదా. ఇట్ వాజ్ ఎ గుడ్ సపోర్ట్ టు హిమ్. ఆ సపోర్ట్ ఎందుకు ఏదో ఆయన సీఎం సీట్ కూర్చోబెట్టడానికి కాదు, మనం పార్ట్ 2 లో మాట్లాడుకున్నటువంటి పీపుల్ సెంట్రిక్ గా చేయాలి మనం రాజకీయాలు అనుకున్నప్పుడు దానికి మద్దతు లభించలేదు అనుకోండి, ఆయన చేయగలిగేవాడా? దానికి మద్దతు ప్రజల దగ్గర నుంచి వచ్చింది కాబట్టి మళ్ళీ ఆయన సీఎం పొజిషన్ లో కూర్చున్నాడు కాబట్టి నౌ హీస్ కన్విన్స్డ్ దట్ ఫ్యూడల్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ కాదు, కొలోనియల్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ కాదు, అది కరెక్ట్ కాదు మన దేశానికి. మనం ఫుల్ ఫ్లెడ్జ్ డెమోక్రసీలో, పీపుల్ సెంట్రిక్ డెమోక్రసీలో, పీపుల్ సెంట్రిక్ గవర్నెన్స్ ని సాధించాలంటే ఎస్, అవర్ పీపుల్ ఆర్ విత్ అస్. మనం ఈ యునైటెడ్ ఫోర్స్ తోటి మళ్ళీ మనం ప్రయత్నం చేయాలి, మళ్ళీ మనం ఎదుర్కోవాలి. ఎదుర్కొన్నాడు, మళ్ళీ సీఎం అయ్యాడు. అది యాక్ట్ 2లో, యాక్ట్ 3లో రమేష్ గారు వివరంగా రాశారు. ఇక్కడున్న పెద్దవాళ్ళకి ఆ రోజున ఏం జరిగిందో, ఎలా జరిగిందో అన్ని కూడా చాలా వివిడిగా గుర్తున్నది. ఇంకెవరైనా చిన్నవాళ్ళు, మేము ఆ రోజుల్లో మా సాయి కృష్ణ లాంటి వాళ్ళు, నేను చిన్నప్పుడు నేను ఎలిమెంటరీ స్కూల్లో నాకు ఏమి తెలియదు, వాళ్ళకి ఇట్స్ ఎ గుడ్ లెసన్ హౌ యూ హ్యాండిల్ సచ్ ఎ సీరియస్ ఛాలెంజ్. ఇందిరాగాంధీ గారిని ఎదుర్కొని గవర్నర్ డెసిషన్ తీసేస్తున్నారు, మనకంటే ఒక సీనియర్ పొలిటీషియన్ సీఎం అయిన గవర్నర్,
ఒక బలమైన గ్రూప్ ఉన్న తర్వాత మళ్ళీ మీరు రోడ్ ఎక్కి మీరు ఏం చేయగలరు? చేయగలిగాడు. చేయగలిగాడు కాబట్టి వాడు మనం ఆయన్ని మ్యావరిక్ అంటున్నాం. తర్వాత ఈ ప్రాసెస్ లో కొన్ని లెసన్స్ ఐడెంటిఫై చేశాడు రమేష్ గారు, ఆథర్ ఆఫ్ దిస్ బుక్. ఏమని? పర్సనల్ కరిస్మా ఒకటే సరిపోదని, ఆర్గనైజేషన్ స్ట్రెంత్ యాడ్ అవ్వాలని, పీపుల్ సెంట్రిక్ గవర్నెన్స్ పీపుల్ తోటి సాధ్యమని, పీపుల్ నమ్మకం మనతో లేనట్టు మనం ఏమీ చేయలేమని, తర్వాత థియరీ వేరు ప్రాక్టీస్ వేరు, ఐడియలిజం వేరు ప్రాగ్మాటిజం వేరు. నేను ఇవన్నీ చేయాలనుకుంటున్నా కానీ దేర్ ఆర్ సర్టన్ కంపల్షన్స్ దట్ ఐ నీడ్ టు వెయిట్ జుడిషియస్లీ. అండ్ నేను కూడా అడ్మినిస్ట్రేషన్ తోటి కొద్దిగా ప్రాక్టికల్ గా ప్రాగ్మాటిక్ గా ఆలోచించి చేయాల్సిన టైం వచ్చిందేమో అనే ట్రాన్సిషన్ కూడా ఎన్టీ రామారావు గారు వచ్చాడు. దట్స్ ద రియాలిటీ, అంతే కదా. హౌఎవర్ ఆయన ఏదో ఈల్డ్ అయిపోయి ఇక అంతా ఇక మీరే చూడండి అంటే కూడా ఇవాళ చూసుకోలేదు. ఇవాళ మనం ఆయన గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని అర్థం చేసుకుంటుంది. ఈ నావిగేటెడ్, ఈ మెనోవర్డ్ హిమ్సెల్ఫ్ టు రియలైజ్ పీపుల్ సెంట్రిక్ గవర్నెన్స్. బ్యూరోక్రసీలో ప్రాబ్లమ్స్ అర్థమైంది ఫస్ట్ హ్యాండ్. మంచి లెసన్ ఇది. పొలిటికల్ లీడర్స్ ఎలా ఉంటారో అర్థమైంది, సీనియర్స్ ఎలా ఉంటారో అర్థమైంది. గ్రూప్ అయిపోయి మనం ఇంకా మనకంటే పెద్ద గ్రూప్ తోటి మనం జత కడితే ఎలా ఉంటుందో అర్థమైపోయింది. బిజినెస్ హౌసెస్ ఎలా బిహేవ్ చేస్తారో అర్థమైపోయింది. కాన్స్టిట్యూషన్ ఎలా బిహేవ్ చేస్తారో అర్థమైంది. గవర్నర్ ఎలా బిహేవ్ చేస్తారో అర్థమైంది. వీటిల్లో ఉన్న లూప్ హోల్స్ అర్థమైంది. వాటిని అర్థం చేసుకుంటూ నౌ యూ నీడ్ టు మెనోవర్ యువర్ సెల్ఫ్ బికాస్ యూ ఆర్ గోయింగ్ త్రూ అని ఈ యాక్ట్ సారాంశం. తర్వాత లాస్ట్ బట్ వన్, ఫోర్త్ యాక్ట్ లోకి వచ్చాడు. ఎన్టీ రామారావు గారు మళ్ళీ సీఎం అయ్యాడు, తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాడు, మళ్ళీ సీఎం అయ్యాడు అంతా మీకు తెలుసు కదా, అందరికి తెలుసు. దాంట్లో ఆ యాక్ట్ అన్ని వచ్చేస్తాయి. తర్వాత 89 టైంకి వచ్చేసరికి కథ ఇంకొద్దిగా సీరియస్ గా మారుతుంది. నేషనల్ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళిపోయింది కాబట్టి దానికి ప్రత్యేకంగా ఇంకొక యాక్ట్ లో చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఆంధ్రాలో కొంత పట్టు సాధించారు, సౌత్ ఇండియాలో అర్థం చేసుకున్నారు, సౌత్ ఇండియన్ లీడర్స్ తో కొంత కామరేటరీ డెవలప్ అయింది. తర్వాత వీళ్ళందరూ కూడా నేషనల్ పాలిటిక్స్ మీద దృష్టి పెడుతూ నేషనల్ పాలిటిక్స్ ని కూడా మార్చాలి, నేషనల్ గా మనం కూడా ప్లే చేయాలి, ఈ దేశాన్ని గురించి ఆలోచించాలి. ఇందాక మనం ఏమన్నాం, ఎమోషనల్ థింకింగ్ అనేది మీ ఫ్యామిలీ వరక, మీ ఊరు వరక, మీ జిల్లా వరక, మీ రాష్ట్రం వరక, మీ దేశం వరక క్వశ్చన్ వచ్చింది. ఆయన ఇంతవరకు ఆగిపోతే ఆయన్ని నేషనల్ లీడర్ గా ఎవరు గుర్తించారు. కానీ ఆయన్ని నేషనల్ లీడర్ గా గుర్తించాలంటే ఆయన ఏదో చేయాలి. ఏదో చేశాడు కాబట్టి గుర్తిస్తున్నారు. ఆ గుర్తింపు కోసం ఆయన చేశాడని మనం ఆటలేదు. సో నేషనల్ ఫ్రంట్ అనే దాన్ని ఫ్లోట్ చేసి దానికి చైర్మన్ గా ఉంటూ నేషనల్ స్థాయిలో అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని పార్టీల నుంచి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా దాదాపుగా పోరాటమే చేసి ఆయన దేశంలో కాంగ్రెస్ పార్టీని ఓడించి వేరే రకంగా గవర్నమెంట్స్ స్థాపించారు. విపి సింగ్ గారు టైం అండి ఆ ఎపిసోడ్ అంతా. సరే, అదృష్టం దురదృష్టం అప్పుడు మన ఆంధ్రాలో రిజల్ట్స్ వేరే రకంగా ఉన్నాయి కాబట్టి ఆయనకి కావాల్సినంత ప్రమోషన్, కావాల్సినంత ఇమేజ్ క్రియేట్ అయ్యి ఉండకపోవచ్చు వ్యక్తిగతంగా. బట్ ఆయన ఎఫర్ట్ అయితే ఈల్డెడ్ రిజల్ట్స్, పాజిటివ్ రిజల్ట్స్. ఆయన అనుకున్న విజన్ ని ఫుల్ఫిల్ చేసే రిజల్ట్స్. ఏమైంది? మనకి విపి సింగ్ గారి గవర్నమెంట్ వచ్చింది. ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందో అదంతా కూడా ఒక యాక్ట్ లో క్లియర్గా చెప్పారు. ఇప్పుడు పీక్ లోకి వచ్చేసాం కదా, ఎన్టీ రామారావు గారి పీక్ లోకి వచ్చాము. ఇక్కడ స్టేట్ బాగానే ఉంది, నేషనల్ ఇన్ఫ్లుయెన్స్ బాగానే ఉంది. కానీ మన స్టేట్ లో ఓడిపోయి ఉన్నారు. మన స్టేట్ లో అనుకున్న విధంగా రాలేదు ఆయనకి. కాబట్టి ఆయనకి నేషనల్ ఇంపార్టెన్స్ తగ్గిందని అనుకున్నాం. ఒక రకంగా తగ్గిందో తగ్గలేదో వీఆర్ నాట్ ష్యూర్. అలాంటి ఇంప్రెషన్ క్రియేట్ అయింది. అంటే ఇప్పుడు ఆయన ఏజ్ అనుకోండి, ఆయన ఎక్స్పీరియన్స్ అనుకోండి, మారుతున్న రాజకీయాలు అనుకోండి, ప్రెజర్స్ అనుకోండి, సెంటర్ ఆఫ్ అపోజిషన్ అనుకోండి, అడ్మినిస్ట్రేటివ్లీ కూడా ఆయన ఎందుకు వెనకడుగు వేస్తున్న ఫేజ్ లో వచ్చాము.
ఆయన మాట చెల్లట్లేదేమో, ఆయన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడేమో, ఆయన వల్ల కావట్లేదేమో అనే డౌట్స్ ప్రజలకు వచ్చే ఫేజ్ ని సపరేట్ గా ఒక యాక్ట్ లో రాశారు. ఎందుకు అలా చేయాల్సి వస్తుందంటే, ఒకప్పుడేమో లీడర్స్ లేరనుకుని బాధపడ్డాం, ఇప్పుడేమో విత్ ఇన్ టీడీపీ చాలా మంది లీడర్స్ వచ్చారు. అప్పుడేమో పార్టీ బలంగా ఉంటే నాకు ఈజీ అంటున్నాడు, ఇప్పుడు పార్టీ బలంగా ఉంటే పార్టీని ఛాలెంజ్ గా మారే సిచ్యువేషన్ కూడా వచ్చేసింది. పార్టీలో గ్రూపులు అనుకోండి, పార్టీలో పవర్ స్ట్రగుల్ అనుకోండి, పార్టీలో ఆధిపత్య పోరు అనుకోండి, పార్టీలో ఇంకోటి ఏదైనా అనుకోండి, అనుకుంటూ ఏం జరిగింది, ఈ డెసిషన్స్ ఎవరో కొంతమంది తీసుకుంటున్నారు. దే ఆర్ నాట్ టేకెన్ బై ఎన్టీ రామారావు. ఇవి పీపుల్ సెంట్రిక్ గా లేవు, ఎవరికో సెంట్రిక్ గా ఉన్నాయి. అలాగే ఆయన కూడా ఉన్న పరిస్థితుల్లో రెండో భార్యగా మళ్ళీ రెండోసారి పెళ్లి చేసుకోవడం, రెండో భార్యగా రావడం, ఆమె వల్ల కొంత అది డిస్టర్బెన్స్ అనుకోండి, పొలారిటీ అనుకోండి, పొలారిటీ అంటే పవర్ సెంటర్స్, ఎడిషనల్ పవర్ సెంటర్స్ అనుకోండి, దీనివల్ల అన్రెస్ట్ విత్ ఇన్ ద పార్టీ అనుకోండి, దీనివల్ల అన్రెస్ట్ అమౌంట్ పాపులేషన్ అనుకోండి, దీనివల్ల వాళ్ళకి అడ్మినిస్ట్రేటర్స్ కి ఆఫీసర్స్ కి వచ్చే విసులుబాటు అనుకోండి, ఏది ఏమైనా కానీ థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ రైట్. తర్వాత ఈ యాక్ట్ లోని ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ని ఆథర్ రైట్ చేశాడు. ఎన్టీ రామారావు గారికి సక్సెసర్ క్లియర్ గా డిఫైన్ అయ్యి లేకపోవడం కూడా ఆ ఫేజ్ లో ప్రాబ్లం అయిందేమో. A leader is a successful leader only if he has a successor. కాంశీరామ్ గారు లీడర్, ఆయనకు ఒక సక్సెసర్ మాయావతి గారు, ఇంకొకడు సక్సెస్ఫుల్ లీడర్ అని మనం ఇంకా చాలా గుర్తుపెట్టుకుంది, వాళ్ళకు ఒక సక్సెస్ఫుల్ సక్సెసర్ ఉన్నాడు. ఈయన మాట్లాడుకుంటున్న మన టైంలో, ఈ టైంలో 89 అరౌండ్ 89 అటు ఇటుగా ఎన్టీ రామారావు గారి ముందున్న ఛాలెంజ్ ఏంటంటే, ఈయనే తలపడుతున్నాడు, సిస్టమ్ ఈయన్ని సరిగ్గా పనిచేయనివ్వట్లేదు, ఈయన తర్వాత ఎవరు? కొంతమంది లక్ష్మీపార్వతి గారని ప్రపోజల్ పెట్టారు, కొంతమంది ఇంకో ఎక్సన్ పెట్టారు, వైఎన్ పెట్టారు, ఇంకోటి పెట్టారు. ఇక్కడ క్లియర్ గా సక్సెసర్ లేకపోవడం కూడా గ్రూప్ కి దారిస్తుంది. క్లియర్ గా సక్సెసర్ లేకపోవడం కూడా ఇలాంటి స్ట్రగుల్స్ ని క్రియేట్ చేస్తుంది కదా. ఇలాంటి స్ట్రగుల్స్ మధ్యలో ఈ ఫేజ్ నడుస్తుంది. కానీ 94 వచ్చేసరికి ఇన్ని స్ట్రగుల్స్ లో కూడా ఎన్టీ రామారావు గారు థంపింగ్ మెజారిటీతో మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. అవునా కదా? 94 ద బెస్ట్ ఎలక్షన్స్ ఫర్ తెలుగుదేశం పార్టీ ఇన్ ఇట్స్ హిస్టరీ. కాంగ్రెస్ పార్టీకి కనీసం ఏమంటదని అపోజిషన్ పార్టీ స్టేటస్ కూడా లేదు ఉమ్మడి రాష్ట్రం. ఇన్ని స్ట్రగుల్స్ అని మాట్లాడుకుంటూ ఆ యాక్ట్ కవర్ చేసి మళ్ళీ మనం ఎక్కడికి వచ్చాం, మళ్ళీ థంపింగ్ మెజారిటీ తోటి గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఇదే ఎన్టీ రామారావు గారు. పార్టీలో గ్రూపులు ఉన్నా, పార్టీలో పవర్ సెట్ ఉన్నా, నాకంటూ క్లియర్ గా సక్సెస్ లేకపోయినా, ఆ సక్సెస్ గురించి మీరందరూ గుసగుసలాడుకుంటున్నా, మీరు ఎన్ని చేసినా సరే మళ్ళీ I could go back to people, I could recapture their imagination, I could convince them that I am the right alternative. కాబట్టి మీకు థంపింగ్ మెజారిటీ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయింది. సో మనం ఒరిజినల్ గా అనుకున్న 10 పాయింట్లు మీకు క్లూస్ ఇస్తున్నాను. ఏ పాయింట్ ఏ ఎగ్జాంపుల్. ఇక్కడ ట్రబుల్స్ లో వదిలేసి వెళ్ళిపోయేవాడు కాదు ఎన్టీ రామారావు గారు. ట్రబుల్స్ అధిగమించి వినూత్నంగా ఆలోచిస్తూ ఇంకోటి ఏదో ఒకటి చేసి ఆయన మ్యావరిక్ చేసుకున్నాడు. ఆయన వదిలేయాలి. 94 ముందే ఆయన వదిలేయాలి. 94 ముందే ఆయన నాకెందుకు అనుకోవాలి మరొకసారి అని అనుకోలేదు. మళ్ళీ పార్టీ తీసుకొచ్చిన తర్వాత యాక్ట్ 5 లాస్ట్ యాక్ట్. ఇన్ని స్ట్రగుల్స్ మధ్యలో ఇక్కడ దాకా వచ్చాం. ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటైంది. సక్సెసర్ క్వశ్చన్ మార్క్ గా ఉంది, డెసిషన్ మేకింగ్ క్వశ్చన్ మార్క్ గా ఉంది,
అడ్మినిస్ట్రేటివ్ సహకరించట్లేదు, పొలిటీషియన్స్ లో గ్రూప్ లోని పొలిటీషియన్స్ సహకరించట్లేదు, పొలిటీషియన్స్ మైండ్ సెట్ మారిపోయింది. నేను ఆశించినట్టుగా వాళ్ళు ప్రజల సెంట్రిక్ గా లేరు, వాళ్ళలో ప్రయారిటీస్ మారిపోయినాయి. ఇన్నిటి మధ్యలో we reached the final end. ఈ బుక్ లో ఏం జరిగింది? ఇంట్రా పార్టీ స్ట్రగుల్స్ ఆబ్వియస్ గా ప్రజలందరికీ కనిపిస్తున్నాయి. పార్టీ యునైటెడ్ గా లేదు. పార్టీలో 2, 3, 4, 5 గ్రూపులుగా విడిపోయారు. నేను ఏ గ్రూప్ దగ్గరికి వెళ్తే నేను ఎవెన్చువల్ గా సక్సెస్ఫుల్ అవుతాను అని ఆ కింద స్థాయి నాయకులు విడిపోవడం స్టార్ట్ అయింది. పార్టీ డిసింటిగ్రేట్ అవుతుంది ఇన్ ఏ వే. అది ఆయనకు కనిపిస్తుంది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ తోటి విజిబుల్ గా కనిపిస్తున్నాడు. ఒక టెక్నోక్రాట్ గా, కొద్దిగా ప్రో డెవలప్మెంట్ ఎజెండా తోటి, ఎన్టీ రామారావు గారి లాగా వెల్ఫేర్ మోర్ టువర్డ్స్ అనే సెన్స్ లో నుంచి ఈయన కొద్దిగా మోర్ టువర్డ్స్ డెవలప్మెంట్, మోర్ టువర్డ్స్ టెక్నాలజీ, మోర్ టువర్డ్స్ దిస్ అని కనిపిస్తుంది. అది కూడా ఒక ఛాలెంజ్. తర్వాత బ్యాలెన్సింగ్ ఎమోషనల్ స్ట్రక్చర్. ఈయన చేయాలనుకున్నది, చేద్దాం అనుకున్నది ఒక రకంగా ఉంది. పార్టీలో స్ట్రక్చర్, గవర్నమెంట్ లో స్ట్రక్చర్, గవర్నమెంట్ లో జరుగుతున్నవి ఇంకొక రకంగా ఉన్నాయి. తర్వాత వెల్ఫేర్ పాలసీస్, రీజనల్ పాలిటిక్స్, వీటిలో కూడా కన్సిడరబుల్ మార్పులు వచ్చినాయి. రీజనల్ పాలిటిక్స్ లో కూడా మార్పులు వచ్చినాయి. మోర్ ఇండిపెండెంట్ గా రీజనల్ పవర్స్ తయారైపోయినాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఎన్టీ రామారావు గారి గోల్ ఏంటి అనేది కూడా వచ్చింది కదా. ఇప్పుడు ఈయన చేయగలరా? ఈయన వయసు కానీ, ఆరోగ్యం కానీ, పార్టీ కానీ, ప్రజలు కానీ, ఈయనకున్నటువంటి సిస్టమ్ ఏదైతే మనం యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3లో పాజిటివ్ గా మాట్లాడుతున్నామో ఆ పాజిటివ్ అన్ని కూడా ఒక్కొక్కటి వీగిపోతున్నప్పుడు ఈయన చేయగలరా? ఈయన స్టేట్ లోనే చేయగలరా లేదన్న క్వశ్చన్ వచ్చినప్పుడు ఈయన సౌత్ ఇండియాలో చేయగలరా, ఈయన నేషనల్ గా చేయగలరా, అసలు ఈయన చేయగలరా అనే క్వశ్చన్స్ తెర మీదకి వస్తున్నప్పుడు ఎవరి గేమ్ వాళ్ళు ప్లే చేసుకుంటారు. ఆబ్వియస్ గా అదే టైంలో చేంజ్ ఆఫ్ గార్డ్ కూడా జరిగింది. పార్టీ పరంగా కూడా గార్డు మారాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా తర్వాత ఎన్టీ రామారావు గారు స్ట్రగుల్ చేశాడు, కానీ అది ఆయన వ్యక్తిగతమైన స్ట్రగుల్ అయిపోయింది. అది పార్టీ స్ట్రగుల్ గా కనపడలేదు, అది ప్రజల స్ట్రగుల్ గా కనపడలేదు, అది ఆయన వ్యక్తిగతమైన స్ట్రగుల్ అనిపించింది. ఇదంతా అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని ఘట్టాలు మీకు తెలిసిన వాళ్ళకి తెలుసు, తెలియని వాళ్ళు కూడా జాగ్రత్తగా లైన్ బై లైన్ చదివితే ఇట్ వాస్ వెరీ హార్ట్ రేంజింగ్. దోస్ థింగ్స్ ఆర్ వెరీ ట్రబులింగ్, ఎమోషనల్ గా కూడా పెయిన్ఫుల్ గా ఉంటాయి. అవన్నీ కూడా చదివితేనే మనకి ట్రూ హిస్టరీ అర్థమవుతుంది. ఏం జరిగిందో కూడా అర్థం చేసుకోవాలంటే మనం లైన్ బై లైన్ చదవాలి. తర్వాత క్లోజింగ్ రమేష్ గారు ఒక మంచి క్లోజింగ్ స్టేట్మెంట్ రాశారు. అదైతే నేను ఇన్వర్బేటం చదివిపిస్తాను చిన్నది. దిస్ బయోగ్రఫీ ఎన్టీ రామారావు గారి చరిత్ర దాకా ఆయన మాట్లాడుతున్నాం. ఈ పొలిటికల్ ప్రస్థానం చరిత్ర శ్రీనివాస ప్రసాద్ గారు అని చెప్పేసి. సో దిస్ లివింగ్ లెసన్ ఏదైతే మనం అనుకుంటున్నామో, దిస్ బయోగ్రఫీ అల్టిమేట్లీ ప్రెజెంట్స్ ఎన్టీఆర్ యాజ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ లీడర్. నో డౌట్ అబౌట్ ఇట్. మనం కూడా చూసాం, ఉన్న సిస్టమ్ లో నుంచి బయటకు రావడానికి, సొసైటీ ట్రాన్స్ఫార్మ్ అవడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఎకనామిక్ గా, వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ వ్యూ, పొలిటికల్ గా, ఇంకో రకంగా గణనీయమైన మార్పులు వచ్చింది ఎన్టీ రామారావు గారి లైఫ్లో. హి వాజ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ లీడర్ విత్ స్ట్రక్చరల్ వల్నరబిలిటీస్. వ్యక్తిగతమైన వల్నరబిలిటీస్ ఉన్నాయి, పార్టీ పరంగా వల్నరబిలిటీస్ ఉన్నాయి, ఇంకొక రకంగా వల్నరబిలిటీస్ ఉన్నాయి. ఆయన కరిస్మా దాన్ని డామినేట్ చేసినంత వరకు
హీ కుడ్ డూ ఇట్. ఆయన కరిస్మా అనుకోండి, ఆయన లైఫ్ అనుకోండి, ఆయన ఫ్యామిలీ అనుకోండి, ఆయన పరిస్థితి అనుకోండి, ఎప్పుడైతే ఈ వల్నరబిలిటీస్ స్పెసిఫిక్ గా కనపడియో వాటి మనం స్ట్రక్చరల్ వల్నరబిలిటీస్ అనుకుంటే అక్కడి నుంచి మనకు ఏమవుతుందంటే రేర్ బ్లెండ్ ఆఫ్ కల్చరల్ ప్రిగ్నటిజం, పొలిటికల్ డిస్రప్షన్, ఇన్స్టిట్యూషనల్ ఛాలెంజెస్. ఇది ఎన్టీ రామారావు గారి స్టోరీ, రాజకీయమైనటువంటి స్టోరీ. బట్ యాజ్ ఎ రీడర్ నాకైతే ఏమనిపిస్తుందంటే యాక్ట్ 1 నుంచి యాక్ట్ 5 వరకు మనం పొలిటికల్ గా మాట్లాడుతున్నాం. అంతకుముందు ఫిల్మ్ డెమో, అంతకుముందు రకరకాల ఈవెన్ ఆల్ దట్ ఆయనకి ఫేవరబుల్ అయితే మాత్రం అంత సాటిస్ఫాక్టరీగా ఆయన సాటిస్ఫై అయ్యే విధంగా నేను ఏదో అచీవ్ చేశాను అన్న మనశ్శాంతితోటి ఆయన ఫేవరబుల్ జరగలేదేమో అనేది నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ యూర్